హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంతు తెలుగు జేఈ ఛానల్. మీ అందరు కూడా మన తెలుగు జేఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారా? అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గైస్, ఈరోజు మనం ఎగ్జైటింగ్ సెషన్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాం, దట్ ఈస్ స్టాటిస్టిక్స్. సో పూర్తిగా స్టాటిస్టిక్స్, దానికి సంబంధించిన PYQs పూర్తిగా ఈ క్లాస్లోనే కంప్లీట్ చేద్దాం మనం. సో ఇది వన్ షార్ట్ వీడియో లాగా ఉండబోతుంది. నో మోర్ పార్ట్స్, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇక అట్లాంటివి ఏం లేవు. ఇప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క క్లాసు మీకు మ్యాక్సిమం వన్ షాట్లోనే కవర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం ఒకవేళ వెళ్తే థియరీ పార్ట్ ఒకటి అండ్ క్వశ్చన్స్ ఒకటి. బట్ ఏదైతే టాపిక్ మనం ఒకటే సెషన్లో చేయగలుగుతామో దాన్ని మాత్రం వన్ షాట్లోనే ఉంచేద్దాం. ఎందుకంటే మీ టైం చాలా ప్రీషియస్, దాన్ని సేవ్ చేయడం నా యొక్క బాధ్యత. ఓకే గైస్, సో దీంట్లో ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మిస్ చేయకుండా పూర్తి స్థాయిలో మీ ముందరికి స్టాటిస్టిక్స్ తీసుకొని వచ్చేసాను. ఏదైతే మనకి జేఈకి అవసరమో, పక్కాగా క్వశ్చన్స్ అడుగుతారో వాటి మీదనే మనం ఇప్పుడు ఎక్కువగా వర్క్ చేయబోతున్నాం, అవే బాగా నేర్చుకోబోతున్నాం. ఓకేనా? ఈ క్లాస్ తర్వాత మనకు ఒక ఎగ్జైటింగ్ సెషన్ ఇంకోటి ఉంది 7 o'clock. దాంట్లో మళ్ళీ మీరందరూ జాయిన్ అయిపోండి. అందుకోసం అని ఈరోజు నేను 5:30కి తీసుకుంటున్నాను క్లాస్. ఓకేనా? మరే స్టార్ట్ చేసేద్దాం ఆ సెషన్. హాయ్, వెల్కమ్ ఆల్. అందరు కూడా మరొకసారి వెల్కమ్. సో క్లాస్లోకి వెళ్ళిపోతున్నాను టైం వేస్ట్ చేయకుండా. ఓకే గైస్, సో ఈ క్లాస్లో స్టాటిస్టిక్స్లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. చిన్న డెఫినేషన్స్, మేబీ 1 నిమిషంలోనే అయిపోద్ది, పెద్ద టైం పట్టదు. ఏంటి సార్ అదంటే లోయర్ లిమిట్ ఆఫ్ ద క్లాస్, అప్పర్ లిమిట్ ఆఫ్ ద క్లాస్. లోయర్ లిమిట్ ఆఫ్ ద క్లాస్, అప్పర్ లిమిట్ ఆఫ్ ద క్లాస్ అంటే ఏంది? అసలు క్లాస్ అంటే ఏంటి సార్? 9th క్లాస్ 10th క్లాస్ సార్, 11th 12th సార్ అంటే బాబు, క్లాస్ అంటే ఒక ఇంటర్వెల్ ఇస్తాడు అన్నమాట. ఒక ఇంటర్వెల్ ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 ఇది ఒకటి, 10 to 11 ఇదొక క్లాస్, 11 to 10 to 20 ఇదో క్లాస్, 22 ఇది 0 to 10 అనుకుందాం, 20 to 30 ఇవి క్లాసెస్ అనమాట. వీటిని క్లాసెస్ అంటే ఇంటర్వెల్స్ అంటారు. ఇందులో లోయర్ లెవెల్లో ఉందన్న లో క్లాస్ అంటారు. ఇది లోయర్ లిమిట్ ఆఫ్ ద క్లాస్, ఇదేమో అప్పర్ లిమిట్ ఆఫ్ ద క్లాస్. సో 0 నేమో లోయర్ లిమిట్ ఆఫ్ ద క్లాస్ అంటారు, 10 ఏమో అప్పర్ లిమిట్ ఆఫ్ ద క్లాస్ అంటారు. వెరీ సింపుల్, అర్థమైంది కదా? రైట్, అంతవరకే. ఇక మనకు అంతకంటే మించి ఏం అవసరం లేదు. దాని తర్వాత బౌండరీస్ ఆఫ్ ద క్లాస్. క్లాస్కి బౌండరీస్ కూడా ఉంటాయి. బౌండరీ అంటే 4 కొట్టడం వస్తారంటే కాదు, ఈ బౌండరీస్ వేరే. బౌండరీ అంటే హద్దులు. సో ఇప్పుడు అప్పర్ బౌండరీస్ ఆఫ్ ద క్లాస్ ఏంది, లోయర్ బౌండరీస్ ఆఫ్ ద క్లాస్ ఏంది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పర్ బౌండరీ ఏంది, లోయర్ బౌండరీ ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇట్లా ఇచ్చాడు 0 to 10 ఒకటి, ఇంకోటేమో 10 to 20 ఒకటి, ఇంకోటేమో 20 to 30 ఒకటి, ఇట్లా ఇవ్వచ్చు. లేదా ఇట్లా ఇస్తే ఈజీ. ఇట్లా కాకుండా ఏమంటాడంటే మనకి ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా 1 to 9 అంటాడు, 10 to 19 అంటాడు, 20 to 29 అంటాడు, 30 to 39 అంటాడు. ఇప్పుడు చూసారా, ఇక్కడ నెంబర్ సేమ్ ఉన్నాయి, ఇక్కడ ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ నెంబర్ వేరే, ఇక్కడ నెంబర్ వేరే ఉంది. సో ఇలాంటప్పుడు బౌండరీస్ అంటే ఏంది సార్ అని అంటే, ఒక బౌండరీ, అప్పర్ బౌండరీ లోవర్ బౌండరీ చెప్పాలంటే ఇక్కడ ఉన్న అప్పర్ బౌండరీకి ఇక్కడున్న అప్పర్ బౌండరీకి యావరేజ్ తీసుకోవాలి. ఈ రెండిటికి యావరేజ్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తా, ఈ 9కి ఈ 10కి మధ్యలో యావరేజ్ తీసుకుంటే ఏమొస్తుంది? 9.5. అంటే వరుసగా రాసుకుంటూ పోయాను అనుకోండి, ఇట్లా 1 to 9, 10 to 19, 20 to 29, ఇట్లా రాసుకుంటూ పోతే ఈ పక్కనే ఉన్న రెండు ఉన్నాయి కదా, ఇదొక క్లాస్, ఇదొక క్లాస్. ఈ రెండు క్లాసులకి జాయిన్ ఇదనమాట. ఈ రెండింటికి యావరేజ్ తీసుకోవాలి. 9కి 10కి యావరేజ్ తీసుకోండి, ఏమైంది? 9.5 అయింది. ఈ 9.5 అనే దాన్ని ఫస్ట్ ఇంటర్వెల్కి, ఫస్ట్ క్లాస్కి అప్పర్ బౌండరీ అని అంటారు. మరి దీనికి ఏమైంది సార్ ఆ 9.5 అంటే? దీనికి అది లోయర్ బౌండరీ అవుతుంది. ఎందుకంటే 9.5 రెండింటికి మధ్యలో ఉంది కదా, రెండింటికి మధ్యలో 9.5 ఉంది. ఈ 9.5 అనేది 10 to 19 అనే క్లాస్ ఉంది కదా, ఆ క్లాస్కి ఇది లోయర్ బౌండరీ అవుతుంది. మరి దీనికి అప్పర్ బౌండరీ ఏమైంది సార్ అంటే 19కి 20కి యావరేజ్ అయింది 19.5. సో 19.5 అనేది ఈ క్లాస్కి అప్పర్ బౌండరీ అవుద్ది, 9.5 అనేది దీనికి లోయర్ బౌండరీ అవుతుంది. సో లోయర్ బౌండరీ అంటే ఏంది, అప్పర్ బౌండరీ అంటే ఏంది అర్థమైందిగా? జస్ట్ మీనింగ్ కోసం మాత్రమే దీన్ని మనం ఎక్కువగా ఎక్కడ యూజ్ చేయము. తర్వాత క్లాస్ ఇంటర్వెల్ అంటే ఏంది సార్, లేదా క్లాస్ సైజ్ అంటే ఏంది? బాబు ఇప్పుడే చెప్పాను 0 to 10, 10 to 20, 20 to 30 అని ఇచ్చాడు అనుకోండి. సో ఇందులో ఈ రెండిటికి అంటే ఇక్కడ ఫస్ట్ ఈ రెండు ఇంటర్వెల్లో ఉన్న రెండు ఫస్ట్ల మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ నే మనం క్లాస్ ఇంటర్వెల్ లెంత్ అని పిలుస్తాం. సో దీనికి ఎంత డిస్టెన్స్? 10 - 0 is 10,
10 ఇస్ ద డిఫరెన్స్. ఈ రెండింటికి మధ్యలో ఎంత డిఫరెన్స్? 20 - 10 10. కాబట్టి క్లాస్ సైజ్ ఎంత అంటే మీరు 10 అని చెప్పాలి. సార్ అట్లా కాకుండా నా దగ్గర 1 to 8 అని ఉంది, 9 to లేదా 1 to 9 అని ఉంది, 10 to 19 అని ఉంది, నా 20 to 29 అని ఉంది. సార్ ఇప్పుడు ఏమైంది సార్ అంటే బాబు ఈ రెండింటికి మధ్యలో ఉన్న చూసుకోవాలి మీరు లెంత్. ఈ రెండింటికి మధ్యలో ఉన్న లెంత్ ఏమైంది? ఇది మధ్యలో 9 ఉంది, ఇక్కడ 10 ఉంది. అంటే ఇక్కడ ఇది మేబీ 19తో స్టార్ట్ అయింది అనుకుందాం, ఇది 18తో ఎండ్ అయింది, ఇది 19తో స్టార్ట్ అయింది, 19తో స్టార్ట్ అయింది, 28తో ఎండ్ అయింది అనుకుందాం. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 10 - 1 9. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 19 - 10 9. సో 9 ఏమంటారంటే ఈ క్లాస్ యొక్క రేంజ్, సైజ్ ఆఫ్ ద క్లాస్ అంటారు, లేదా ఇంటర్వెల్ ఆఫ్ ద క్లాస్ అని అంటారు. అర్థమైందా? సో సార్ అంటే నేను 9లో నుంచి 1 తీసేయకూడదా సార్? అట్లా తీసేయద్దు. 9లోంచి 1 తీసేయడం కాదు, ఇక్కడ ఉన్న 10లో నుంచి 1 తీసేయాలి. లోయర్ లిమిట్లోంచి లోయర్ లిమిట్ తీసేయాలి, లేదా అప్పర్ లిమిట్లోంచి అప్పర్ లిమిట్ అన్న తీసేయాలి. సో ఇక్కడ మాత్రం లోయర్ లిమిట్ తీసేయాలి ప్రాపర్గా నీకు ఆన్సర్ రావాలి అని అంటే. ఓకే రైట్. దీని తర్వాత మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్ అంటే ఏంటి సార్? మిడ్ వాల్యూ అంటే లోయర్ లిమిట్కి అప్పర్ లిమిట్కి యావరేజ్ తీసుకోవాలమ్మా. ఇప్పుడు ఇది ఉంది క్లాస్, ఈ క్లాస్లో 0 అనేది ఫస్ట్ నెంబర్, 10 అనేది లాస్ట్ నెంబర్, ఈ రెండింటికి యావరేజ్ తీసుకోండి, మీకు 5 అని వచ్చిందిగా. ఇదే మనకి మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్ అవుతుంది. అట్లానే 10 20 ఉంది, 10 + 20/2 ఇదేమైంది? 30/2 15 అయింది. 15 ఈస్ ద మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్ యొక్క మిడ్ వాల్యూ. ఇది మనకి పనికి వస్తుంది. ఇప్పుడు ఈ మిడ్ వాల్యూ ఏదైతే ఉందో ఇది మనకి నెక్స్ట్ కంటిన్యూయస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లోకి పోయినప్పుడు బాగా యూజ్ అవుతుంది. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మిగతా ఇప్పటిదాకా చెప్పిన జస్ట్ క్లాస్ అంటే ఏంది, బౌండరీస్ అంటే ఏంది, లోయర్ లిమిట్ ఏంది, అప్పర్ లిమిట్ ఏంది జస్ట్ తెలుసుకోవడానికి మాత్రమే తప్ప అవి మనం ఎక్కువగా యూజ్ చేయము. సో ఇప్పుడు అసలైన సబ్జెక్ట్లోకి మనం దిగితే అబ్జర్వేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది అబ్జర్వేషన్స్ అనేవి మనకు రకరకాలుగా ఇవ్వచ్చు. అబ్జర్వేషన్ ఇస్ నథింగ్ బట్ ద డాటా. అసలు స్టాటిస్టిక్స్ అంటే చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను ఆ చిన్న కన్ఫ్యూజన్ అనేది దూరం చేసిన తర్వాత క్లాస్ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. బాబు ఒక క్లాస్ ఉంది అంటే మనం జనరల్గా చదువుకునే క్లాస్ ఉంది కదా, ఆ క్లాస్లో పిల్లలకి ఎగ్జామ్ పెట్టారు, మార్క్స్ వచ్చాయి. ఒక పిల్లగాడికి ఏమో అందులో ఒక 10 మెంబర్స్ ఉన్నారు పిల్లలు ఎగ్జామ్ రాసిన వాళ్ళు. 10 మెంబర్స్కి వచ్చిన మార్క్స్ ఒకటికేమో అవుట్ ఆఫ్ 10 రాస్తున్నా. 10కి ఒకటికి 7 వచ్చినాయి, ఒకటికి 5 వచ్చినాయి, ఒకటికి 2 వచ్చినాయి, ఒకటికి 9 వచ్చినాయి, ఒకటికి 10 వచ్చినాయి, ఒకటికి 8 వచ్చినాయి, ఒకటికి 9 వచ్చినాయి, ఇంకోటికి కూడా 9 వచ్చినాయి, ఇంకోటికి 10కి 10 వచ్చినాయి, ఇట్లా 3 6 9, ఇంకోటికి కూడా 8 వచ్చినాయి, ఇట్లా వచ్చినాయి అనుకుందాం మార్క్స్. ఇవి 10 స్టూడెంట్స్కి వచ్చిన మార్క్స్. దీన్నే మనం అబ్జర్వేషన్స్ అంటాం. దీస్ ఆర్ కాల్డ్ ద అబ్జర్వేషన్స్. అంటే నువ్వు వేటి గురించి మాట్లాడవచ్చు, ఇట్లా డబ్బుల గురించి మాట్లాడవచ్చు. వాడి దగ్గర 5 రూపాయలు ఉన్నాయి, వీడి దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, వాడి 100 రూపాయలు, వీడి దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, అవి కూడా అబ్జర్వేషన్స్. అర్థమవుతుందా? నాకు వచ్చిన మార్క్స్ అబ్జర్వేషన్స్. నెంబర్స్ ఉన్నాయి, నెంబర్ 1, నెంబర్ 7, నెంబర్ 10, ఇవి కూడా అబ్జర్వేషన్స్. సో అబ్జర్వేషన్స్ అనేది డాటా, తను ఇచ్చిన డాటా ఏదైతే ఉందో దాన్నే మనం అబ్జర్వేషన్ అని అంటాం. ఇట్లాగా ఇచ్చే డాటా అనేది తను డిఫరెంట్ వేస్లో కూడా ఇవ్వచ్చు. చాలా రకాలుగా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎట్లా ఇవ్వచ్చు సార్? బాబు ఒక 15 మందికి 10 మార్క్స్ వచ్చినాయి, ఒక 50 మందికి 9 మార్క్స్ వచ్చాయి, ఒక 100 మందికి 8 మార్క్స్ వచ్చాయి అని అన్నాడు. ఇప్పుడు నేను 10 మంది కాబట్టి 10 మెంబర్స్ రాయగలిగా. మొత్తం 1000 మంది ఉన్నారనుకోండి, 1000 మెంబర్స్ ఉన్నారు. 1000 మెంబర్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి రాయాలంటే నేను 1000 మార్క్స్ రాయాలి. అట్లా రాయకుండా తెలివిగా ఏం చెప్తాడంటే బాబు 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు, ఇవి మార్క్స్ అనుకుందాం, ఇక్కడ పర్సన్స్ అనుకుందాం, లేదా స్టూడెంట్స్. సో మార్క్స్ 10 మార్క్స్ వచ్చిన వాళ్ళేమో మా దగ్గర 50 మంది ఉన్నారు, 9 మార్క్స్ వచ్చిన వాళ్ళేమో 100 మంది ఉన్నారు, 8 మార్క్స్ వచ్చిన వాళ్ళేమో 125 మెంబర్స్ ఉన్నారు, 7 మార్క్స్ వచ్చిన వాళ్ళు 200 ఉన్నారు, ఇట్లా చెప్తాడు. అంటే దీని మీనింగ్ ఏంది? 10 అనేది ఇక్కడ మనకి 10 అనేది ఎన్నిసార్లు వచ్చింది? 10 2 సార్లు వచ్చిందంటే ఇద్దరు స్టూడెంట్స్కి మాత్రమే 10 వచ్చిందని అక్కడ మీనింగ్. బట్ ఇక్కడ 50 మందికి 10 వచ్చిందట. అంటే నేను రాస్తే డాటా ఎట్లా రాయాలి? 10, 10, 10, 10, 10, ఇట్లా 50 సార్లు రాయాలి. తెలివిగల వాళ్ళు అట్లా రాస్తారా? రాయాలి. కాబట్టి ఏం చెప్తారు ఇక్కడ? 10 మార్క్స్ 50 మెంబర్స్కి వచ్చాయి. ఇప్పుడు 9 మార్క్స్ 100 మందికి వచ్చినాయి అంటే 9, 9, 9, 9 అని 100 సార్లు రాయాలి నేను ఒకవేళ రాయాలంటే. కాకపోతే దీన్ని అట్లా రాయకుండా చేస్తాం. 9 అనే మార్క్స్ 100 మందికి వచ్చినాయి 9 మార్క్స్. ఇంకోటి 120 మందికి 25 మందికి 8 మార్క్స్ వచ్చినాయి. 200 మెంబర్స్కి 7 వచ్చినాయి. లేకపోతే నేను 7, 7, 7, 7 అంటే 200 టైమ్స్ రాయాలి. ఇట్లా రాయకుండా మనకు ఒక బాక్స్ లాగా ఇస్తాడు. ఇట్లా దీన్నే మనం ఏమంటాం బాబు అంటే
దీన్ని 2 రకాలుగా ఉంటాయి మనకి. మన గ్రూప్డ్ డాటా ఉంటుంది, అన్గ్రూప్డ్ డాటా ఉంటుంది. ఇందాక చెప్పింది ఏమో ఇది అన్గ్రూప్డ్ డాటా. దిస్ ఈజ్ అన్గ్రూప్డ్ డాటా అండ్ దిస్ ఈస్ గ్రూప్డ్ డాటా. దీని ఏమంటారు? గ్రూప్డ్ డాటా అంటాడు. గ్రూపులుగా ఈ 50 మందికి 10 మార్కులు, 100 మందికి 9 మార్కులు గ్రూపుల్లాగా విభజించి చెప్తున్నా. దిస్ ఇస్ కాల్డ్ గ్రూప్డ్ డాటా. ఈ గ్రూప్డ్ డాటాలో కూడా 2 రకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 మార్క్స్ ఉన్నాయి అనుకుందాం. నేను ఇక్కడ 10 మార్క్స్ గురించి మాట్లాడాను. 10 మార్క్స్ కాకుండా నేను 100 మార్కులుగా పెట్టాను అనుకోండి. పేపర్ ఎన్ని పెట్టా? 100 మార్కులుగా పేపర్ పెట్టా. 1000 మంది రాశారు పేపర్ 1000 మంది రాశారు. నేను పెట్టింది 100 మార్కులుగా పెట్టా. ఇప్పుడు నేను అడిగాను, క్లాస్లోకి వెళ్ళి పిల్లల్ని అడిగిన, బాబు అరే 90 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు నిలబడండి రా అన్న. 90 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు నిలబడండి అంటే ఒక 10 మంది నిలబడ్డారు. 10 మంది నిలబడ్డారు అంటే నేను పెట్టింది 100 మార్కులకు కదా. 100 మార్క్స్కి పెడితే 90 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు రా బాబు అంటే 10 మంది నిలబడ్డారు. వీళ్ళేమో పర్సన్స్, ఇదేమో మార్క్స్. సో ఇక్కడ మార్క్స్ ఏమని చెప్పానంటే 90 కంటే ఎక్కువ. 90 కంటే ఎక్కువ అంటే వాడికి ఎన్ని వస్తాయి? 90 కంటే ఎక్కువ అంటే 91, 92, 93, 94 ఎన్నన్నా రావచ్చు. అంటే వాడి ఇంటర్వెల్ అయింది 90 to 100. వాడికి 90 నుంచి 100 వరకు ఎక్కడైనా రావచ్చు. ఇప్పుడు ఏమన్నానంటే బాబు 10 మంది నిలబడ్డారు, ఓకే కూర్చోండి అని చెప్పి ఇప్పుడు 80 కంటే ఎక్కువ వచ్చినాయి, 80 నుంచి 90కి మధ్యలో వచ్చిన వాళ్ళు నిలబడండి అని అన్న. ఒక 15 మంది నిలబడ్డారు. సో 81 నుంచి 81 నుంచి 80 నుంచి 89 వరకు, 90 వరకు, లేదా ఇక్కడ 91 నుంచి 100 అందాం, ఇక డైరెక్ట్ 90 రాసేద్దాం. (91 to 100) ఇది 81 to 90. 81 నుంచి 90 అంటే 80 కంటే పైకి వచ్చిన వాళ్ళు 90 వరకు వచ్చిన వాళ్ళు నిలబడమని అంటే 15 మంది నిలబడ్డారు. వెరీ గుడ్, కూర్చోండ్రా అన్న. తర్వాత బాబు 71 నుంచి 80 వరకు వచ్చిన వాళ్ళు నిలబడండి అంటే 24 మంది నిలబడ్డారు. 24 మంది. వెరీ గుడ్, 24 మెంబర్స్కి వచ్చినాయా? కూర్చోండి అన్న. అయిపోయిన తర్వాత 61 నుంచి 70 వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే 35 మెంబర్స్ నిలబడ్డారు. ఇట్లా నిలబడతా ఉన్నారు. దీన్ని నేను ఒక గ్రూప్ లాగా తీసుకున్నా, ఒక డాటా లాగా తీసుకున్నా. నాకు వచ్చిన డాటా ఎట్లా ఉందంటే 10 మెంబర్స్కి 91 నుంచి 100కి మధ్యలో వచ్చాయి. బట్ వాళ్ళకి ఇండివిజువల్గా ఒక్కొక్కడికి ఎన్ని మార్కులు వచ్చినాయో నాకు తెలియదు. వాళ్ళకి వచ్చిన మార్కులు మాత్రం 91 కంటే పైన వచ్చినాయి, 90 కంటే ఎక్కువ వచ్చినాయి వాళ్ళకి. నాకు అంతవరకే తెలుసు తప్ప వీడికి 92 వచ్చినాయి, వాడికి 95 వచ్చినాయి, వాడికి 97 వచ్చినాయి, వీడికి 100 వచ్చినాయి, వీడికి 100 వచ్చినాయి, వీడికి 99 వచ్చినాయి అని ఇండివిజువల్గా ఈ 10 మంది 10 మెంబర్స్ యొక్క మార్క్స్ నాకు తెలుసా? తెలియదు. నాకు ఇది మాత్రమే తెలుసు, వీళ్ళందరూ కూడా 91 నుంచి 100 మధ్యలో ఉన్నాయి. దీన్నే మనం రేంజ్, సైజ్ ఆఫ్ ద క్లాస్ అని పిలుస్తాం. ఇది నెంబర్ ఆఫ్ పర్సన్స్. దీన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం. దీని ఏమంటారమ్మా? ఫ్రీక్వెన్సీ. ఇది కూడా ఫ్రీక్వెన్సీ. ఎంతమంది ఉన్నారో దాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. సో మ్యాథ్స్ లాంగ్వేజ్లో చెప్పడానికి దీన్ని ఫ్రీక్వెన్సీ, దీన్ని డాటా లేదా అబ్జర్వేషన్స్, దీని ఫ్రీక్వెన్సీ, దీన్ని డాటా లేదా క్లాస్ వైజ్గా ఉంది కాబట్టి ఇంటర్వెల్ క్లాస్ అని అంటాం. సో ఇన్ని రోజులుగా మనం నేర్చుకునే స్టాటిస్టిక్స్ ఏదైతే డాటా ఉందో, అబ్జర్వేషన్స్, ఆ డాటా అనేది యాక్చువల్గా ఇలాగా. సో ఇది డాటానే, ఇది డాటానే, ఇది డాటానే. బట్ ఇదే డాటాని తను ఈ విధంగా రాయొచ్చు లేదా ఈ విధంగా కూడా రాయొచ్చు. తను కలెక్ట్ చేసిన డాటాని బట్టి మనం మొత్తం 3 రకాలుగా విభజించాం. దాంట్లో ఒకటి దీన్ని డిస్క్రీట్ డాటా అంటారు, అన్గ్రూప్డ్ డాటా. గ్రూప్ లాగా లేకుండా ఎవడెవడికి ఎన్ని మార్కులు వచ్చి నేను చెప్పేయడం. ఇది పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీని మీదనే మనకు మెయిన్స్లో ఎక్కువ క్వశ్చన్లు అడుగుతారు. ఎక్కువ మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగేది. ఇప్పుడు నేను PYQs చెప్తా మీకు. PYQ చెప్పినప్పుడు మొత్తం దీని మీదనే ఉంటాయి క్వశ్చన్స్. దీని మీద ఒకటి రాదు, దీని మీద ఒకటి రాదు. బట్ మాకు ఎందుకు అవసరం సార్ నేర్చుకోవాలంటే ఐపీలో ఉంటాయి, ఎంసెట్లో పక్కాగా అడుగుతాడు. బట్ ఏది ఏంది అనేది జస్ట్ చెప్పడానికి నేను ఇక్కడ. బట్ దీని మీదనే మన కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే క్వశ్చన్స్ ఎక్కువ దీని మీద కాదు, 100% దీని మీదనే అడుగుతారు. దీని మీద అసలు ఇప్పటిదాకా అడగలేదు, చాలా తక్కువ. ఎప్పుడో ఒక 10 సంవత్సరాల క్రితమో 7 సంవత్సరాల క్రితం దీని మీద అడిగాడు. ఎప్పుడు అడిగినా కానీ డిస్క్రీట్ మీదనే అడుగుతాడు. కొద్దిగా అటు ఇటు తిప్పి కొంచెం టఫ్నెస్ పెంచి అడుగుతారు. బట్ దీన్ని అన్గ్రూప్ నుంచి దూరం పోడు. బట్ అసలు స్టాటిస్టిక్స్లో ఏమేమి ఉన్నాయో మనం తెలుసుకోవాలి కాబట్టి నేను ఒక అర్ధగంట నుంచి గంట సేపు మీకు స్టాటిస్టిక్ చెప్పి మిగతా అన్ని కూడా క్వశ్చన్ చేసుకుంటా పోదాం. మధ్యలో మనం ఎవరైనా డిస్టర్బెన్స్ అవ్వకూడదు, నన్ను కూడా మీరు ఏం మాట్లాడేయకూడదు. అట్లా అయితేనే మనకి సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు దీని నుంచి మనం మాట్లాడుకుంటే బాబు మొత్తం తీసేసా. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంది బాబు అంటే మీన్ అంటే ఏంది, మీడియన్ అంటే ఏంది, మోడ్ అంటే ఏంది. సో మీరు అర్థం చేసుకోవాలి. మీన్ అంటే యావరేజ్. మీన్ అంటే ఏంది? యావరేజ్. ఒకవేళ మనకు అబ్జర్వేషన్స్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు? x1, x2, x3 అండ్ సో ఆన్ xn అబ్జర్వేషన్స్ ఇచ్చాడమ్మా మనకి.
మనకిచ్చిన అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి బాబు? ఎన్ అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. ఈ అబ్జర్వేషన్స్ కి బాబు మీన్ ఏంది అని అడుగుతారు. మీన్ అంటే యావరేజ్, ఏవిజి. యావరేజ్ ఏందని అడిగితే ఆ యావరేజ్ ని మనం ఎక్స్ బార్ అంటాం. యావరేజ్ ఏంది బాబు? ఇది సమ్ ఆఫ్ ద టోటల్ టర్మ్స్ లేదా టోటల్ అబ్జర్వేషన్స్. సో x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ అండ్ సో ఆన్ xn by sum of the observations by total how many observations? n. So this is called the average or mean or x bar. బట్ స్టాటిస్టిక్స్ లో మనం ప్రతిసారి ఇట్లా రాయాలంటే రాయలేం కాబట్టి దీనికి ఒక షార్ట్ కట్ సమ్మేషన్ లో రాస్తాం. ఇది మీరు కంపల్సరీగా అర్థం చేసుకోవాలి. సమ్మేషన్ లోనే రాస్తాం ఇప్పటి నుంచి ప్రతి ఒక్కటి కూడా. ఆ సమ్మేషన్ కి మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి చెప్తున్నాను చూడండి. సమ్ ఎస్ తో స్టార్ట్ అయింది, సమ్మేషన్ సింబల్ సమ్మేషన్ ఎస్ తో స్టార్ట్ అయింది కాబట్టి సమ్ కోసం సమ్మేషన్ పడతాం. సో సమ్మేషన్ r is equal to 1 r లేదా i is equal to 1 x సమ్మేషన్ i is equal to 1 to n xi అని రాస్తా. దీని మీనింగ్ ఏంది బాబు? సమ్మేషన్ xi వేర్ i is equal to 1 to n అంటే i 1 పెడితే x1 అయింది, i 2 పెడితే x2 అయింది, i 3 పెడితే x3 అయింది అండ్ సో ఆన్. i ఎక్కడ దాకా పెట్టొచ్చు? n వరకు పెట్టొచ్చు. i n పెడితే xn అయింది. ఈ సింబల్ సమ్మేషన్ అంటే ఏంది? సమ్ చేయండి, మీకు వచ్చిన టర్మ్స్ అన్నిటిని సమ్ చేయండి అని దాని మీనింగ్. సో సమ్మేషన్ ఆఫ్ xi అంటే సమ్మేషన్ ఆఫ్ అంటే ప్లస్ 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 x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ అండ్ సో ఆన్ xn అని దాని మీనింగ్. బై ఇక్కడ ఎంత ఉంది? n ఉంది కాబట్టి n అని రాశారు. దీన్నే మనం x బార్ అని పిలుస్తాం. x బార్ అంటే మీనం. క్లియరా? రైట్ సార్. దాని తర్వాత సార్ వాట్ ఈస్ మీడియన్? మీడియన్ అంటే ఏంది సార్? మీడియన్ అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. 1 3 10 5 4 2 8 అని ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 2 3 4 5 6 7 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. 7 అబ్జర్వేషన్స్ ఇచ్చి దీంట్లోంచి నీకు మీడియన్ కావాలంటే ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎయిదర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో కానీ డిక్రీజింగ్ ఆర్డర్ లో పెట్టాలి. అంటే అసెండింగ్ కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ దీన్ని పెట్టేయాలి. ఫస్ట్ వాట్ ఈస్ ద అసెండింగ్ ఆర్డర్ సార్? ఫస్ట్ దీంట్లో ఉన్న స్మాలెస్ట్ నెంబర్ ఏది? 1. దాని తర్వాత ఉన్న నెంబర్ ఏంది? 2. దాని తర్వాత ఉన్న నెంబర్ 3, నెక్స్ట్ 4, తర్వాత 5, తర్వాత 8, తర్వాత 10 సార్. ఇది దీని ప్రాపర్ అసెండింగ్ ఆర్డర్ సార్. అసెండింగ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ సార్ లేదా డిసెండింగ్ డిక్రీజింగ్ ఆర్డర్ ఏదో ఒక ఆర్డర్లో పెట్టారు. రెండిట్లో నేను ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టా ఈజీ కాబట్టి. ఇప్పుడు ఇందులో టోటల్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 3 + 4 7 ఉన్నాయి. ఈ 7 టర్మ్స్ లో మిడిల్ టర్మ్ ఏది? ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఇస్ ద మిడిల్ టర్మ్. దిస్ ఇస్ ద మిడిల్ టర్మ్. ఈ మిడిల్ టర్మ్ ఏదైతే ఉందో ఇదే మన యొక్క మీడియన్ అవుతుంది. దీన్నే మీడియన్ అంటారు. సార్ మిడిల్ టర్మ్ అనేది అక్కడే ఉంటుందని మీకెట్లా తెలుస్తారు అంటే బాబు మొత్తం అసలు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి కౌంట్ చేయి. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 కదా. 7 టర్మ్స్ ఉన్నాయి కదా. కాబట్టి నెంబర్ ఆఫ్ టర్మ్స్ 7 కాబట్టి నాకు మీడియన్ కావాలంటే 7 + 1/2th టర్మ్. 7 ఎందుకంటే 7 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి 7 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి 7 + 1/2th టర్మ్ ఈజ్ ద మీడియన్ అవుతుంది. 7 + 1 అంటే 8, 8/2 అంటే 4, 4th టర్మ్ ఈజ్ ద మీడియన్ అవుద్ది. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ టర్మే మీడియన్ అయింది. సార్ ఒకవేళ నంబర్ ఆఫ్ టర్మ్స్ 7 కాకుండా 8 ఇచ్చుంటే ఎట్లా సార్ అంటే మీకు అదే చెప్తాను చూడండి. పాప ఒకవేళ ఈ నెంబర్స్ లో ఎక్స్ట్రాగా ఇక్కడ ఒక నెంబరు నేను 11 అని పెడుతున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పెడితే ఏమైంది? ఇది 1 2 3 4 5 8 10 11 అయింది బాబు. మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి బాబు? ఇక్కడ 8 టర్మ్స్ ఉన్నాయి. అవునా? 8 టర్మ్స్ ఉన్నాయి. మరి దీంట్లో మిడిల్ టర్మ్ ఏది బాబు? మీడియన్ అని చెప్పాలి కదా. ఇప్పుడు నేను మీడియన్ చెప్పాలంటే ఏం చెప్పాలి సార్? మిడిల్లో ఉన్న టర్మ్ చెప్పాలి. మరి 8లో మిడిల్ టర్మ్ ఎక్కడ వస్తుంది సార్? రాదు కదా. ఇప్పుడు 4000 ఉన్నాయి. దీంట్లో 4000లో ఏది మిడిల్? ఏది మిడిల్ అంటే చెప్పగలుగుతావా నువ్వు? ఓరి నాయన ఏమైంది ఇది? ఈ మిడిల్లో ఉన్న టర్మ్ ఏదంటే చెప్పగలుగుతావా? చెప్పలేవు కదా. మరి అదే నేను ఒకవేళ 3 టర్మ్స్ ఇచ్చాను అనుకోండి. ఇట్లా ఇచ్చాను 3 ఇచ్చాను, ఇట్లా 3 ఇచ్చా. 3 ఇస్తే మీరు చెప్తారు సార్ ఇగో ఇది మిడిల్. ఎందుకంటే ఇటొకటి వదిలేసి. అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వచ్చినప్పుడు మిడిల్ టర్మ్ చెప్పొచ్చు. బట్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వచ్చినప్పుడు 2 మిడిల్ టర్మ్లు ఉంటాయి. ఆ 2 మిడిల్ టర్మ్స్ ఏందో మనకు కావాలి. ఆ 2 మిడిల్ టర్మ్స్ ఏంది బాబు అంటే 8 ఉంది కదా. 8/2 చేయండి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ 8 కదా. 8/2 చేయండి. 8/2 చేయండి. 8/2 ఆ టర్ము ప్లస్ 8/2 తర్వాత ఉండేది ఏంది? 8 + 2/2.
8/2 అంటే నాకు 4th టర్మ్ వచ్చింది కదా, అంటే 8 + 2/2 అంటే 5th టర్మ్. ఈ రెండిటికి యావరేజ్ తీసుకోవాలి. సో యావరేజ్ ఆఫ్ బోత్ ద మిడిల్ టర్మ్స్. ఇప్పుడు 4 టర్మ్లు ఉన్నాయి, దీంట్లో మీడియన్ ఏదంటే 2 వచ్చినాయి కదా, ఈ రెండిటికి యావరేజ్ కనుక్కోవాలి. సో ఏ రెండిటికి యావరేజ్ కనుక్కోవాలి? మిడిల్లో ఉన్న 2 నెంబర్లకి యావరేజ్ కనుక్కోవాలి. ఇక్కడ మిడిల్లో ఉన్న 2 నెంబర్లు ఏంది బాబు అంటే మొత్తం ఉన్నాయి నా దగ్గర 8, 8/2 4th టర్మ్, 8 + 2/2 లేదా 8/2 + 1 దాని పక్కన ఉన్న టర్మ్, ఇది 5th టర్మ్ అయింది. సో 4th టర్మ్ 5th టర్మ్ కి యావరేజ్ కనుక్కోవాలట. ఇక్కడ 4th టర్మ్ ఏంది 4, 5th టర్మ్ ఏంది 5. ఇటు చూడండి, ఇటు 3 పోయినాయి, ఇటు 3 పోయినాయి. ఈ రెండు మిడిల్ టర్మ్స్, వీటికి యావరేజ్ కనుక్కోవాలి. యావరేజ్ అంటే ఏంది బాబు 4 + 5/2 which is 4.5. So what is the median? Median is nothing but 4.5. Median 4.5 అయింది, అవునా కదా? వెరీ గుడ్. 9/2 అంటే 4.5. సార్ మరి మోడ్ అంటే ఏంది సార్? మీరు మీడియన్ని క్యాపిటల్ M తోటి ఇండికేట్ చేస్తారమ్మా, మీన్ని X బార్ తో ఇండికేట్ చేస్తారు, అండ్ మోడ్ని స్మాల్ m తోటి ఇండికేట్ చేస్తారు. ఒక్కొక్క దానికి ఒక సింబల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మోడ్ అంటే ఏంది సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చిన డాటా ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 1 3 5 7 5 3 2 3 8 ఇట్లా ఇచ్చాను. దీని అసెండింగ్ వద్దు, డిసెండింగ్ వద్దు, ఏమొద్దు. ఇప్పుడు ఇచ్చిన డాటాలో ఏ నెంబర్ ఎక్కువ సార్లు వచ్చిందో చూసుకోవాలి. ఏ నెంబర్ ఎక్కువ సార్లు అయితే రిపీట్ అయిందో దాన్నే మనం మోడ్ అని అంటాం. 1 ఎన్నిసార్లు వచ్చింది? ఒక్కసారే వచ్చింది. 3 ఎన్నిసార్లు వచ్చింది? ఇక్కడ చూసారా, 3 1 టైం, 3 2 టైమ్స్, 3 టైమ్స్ వచ్చింది. 3 అనేది 3 సార్లు వచ్చింది. 5 ఒకసారి, ఇక్కడ 2 సార్లు అంతే. 7 ఒకసారి, 2 ఒకసారి, 8 ఒకసారి. అంటే ఇచ్చిన డాటాలో ఏ నెంబరు ఎక్కువ సార్లు రిపీట్ అయ్యింది, రిక్కరింగ్ గా ఏ నెంబర్ ఎక్కువ సార్లు వచ్చింది? 3 అనే నెంబరు ఎక్కువ సార్లు రిపీట్ అయింది కాబట్టి 3 is called the mode. సో మోడ్ ఏమైంది బాబు ఇక్కడ అంటే 3 అవుతుంది. ఏమైనా డౌట్ ఉందా? మోడ్ అంటే అర్థమైందా? రైట్ సార్, ఇవి ఏవి ఎక్కడెక్కడ వాడతారు బాబు అని అంటే, మనమైతే ప్రజెంట్ ఇప్పుడు మన స్టాటిస్టిక్స్ లో మేజర్ గా వాడేది మీన్, మీడియన్. మోడ్ మనం ఎక్కువ వాడము, ఒకటే ఒక ఫార్ములా దగ్గర వాడతాం, అది చెప్తా. ఇది చాలా ఈజీ కదా మోడ్ అంటే ఏందో. రైట్, సో క్లియర్ టు ఆల్? ఓకే కదా? లెట్ us మూవ్ ఫర్దర్. నెక్స్ట్ వెళ్ళిపోదాం. బాబు రేంజ్ అంటే ఏంది? రేంజ్ అంటే ఏంది? ద రేంజ్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ అబ్జర్వేషన్. కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ బై మాక్సిమం ప్లస్ మినిమం. అసలు రేంజ్ అంటే ఏంది సార్? రేంజ్ ఇది కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్, ఇది కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్. బట్ రేంజ్ అంటే ఏంది? ద రేంజ్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ ద స్మాలెస్ట్. లార్జెస్ట్ కి స్మాలెస్ట్ కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం రేంజ్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అబ్జర్వేషన్స్ ఇచ్చాను, 1 3 7 10 2 5 8 ఇట్లా ఇచ్చాను అబ్జర్వేషన్స్. ఇందులో లోయెస్ట్ అబ్జర్వేషన్ ఏంది? ఉన్న వాటిలో ఇక్కడ తక్కువది ఏది? 1. ఇది లోయెస్ట్. మరి హైయెస్ట్ ఏది? 10. ఉన్న వాటిలో అతిపెద్ద నెంబర్ ఏది? 10. ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ సార్ 1 - 10 అంటే -9 అయింది, 10 - 1 అంటే 9 అయింది. అంటే -9 రాయాలా 10 రాయాలా బాబు? డిఫరెన్స్ అంటే పాజిటివ్ నెంబర్, అబ్సల్యూట్ వాల్యూ. సో డిఫరెన్స్ అంటే ఏం రాయాలి బాబు? మాడ్యులస్ ఆఫ్ 10 - 1. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 9. 9 ఈజ్ నథింగ్ బట్ ద రేంజ్. దీన్నే మనం రేంజ్ అని పిలుస్తాం. ఏమైనా డౌట్ ఉందా? రేంజ్ అంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ కి రేంజ్ అంటే బాబు అతి చిన్న నెంబర్ ఇది, అతి పెద్ద నెంబర్ ఇది, ఇక్కడి నుంచి అక్కడికి దూరం ఎంత ఉందంటే ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ మాడ్యులస్ ఆఫ్ 1 to 9. దిస్ ఇస్ ద రేంజ్ ఆఫ్ ద గివెన్ అబ్జర్వేషన్స్. క్లియర్? ఇది రేంజ్ అంటే. సార్ మరి కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అంటే ఏంటి సార్? కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అంటే రేంజ్ బై మినిమం ప్లస్ మాక్సిమం ఈజ్ నథింగ్ బట్ ద రేంజ్. సో రేంజ్ అనేది మీకు ఇప్పుడు 9 అని తెలిసిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 9 అని తెలిసిపోయింది. దీన్ని బై ఏం చేయాలి? మినిమం ప్లస్ మాక్సిమం అని యాడ్ చేయాలి. మినిమం 1 అయింది, మాక్సిమము 10 అయింది, యాడ్ చేయండి, ఇది 9/11 అయింది. సో 9/11 ఈస్ కాల్డ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ద రేంజ్. ఏమైనా డౌట్ ఉందా? రేపు ఒకవేళ క్వశ్చన్ అడిగితే మాత్రం మీరు చేయగలగాలి. రేంజ్ అంటేనేమో డిఫరెన్స్ ఆఫ్ ద మినిమం అండ్ మాక్సిమం. రేంజ్ కోఎఫిషియంట్ ఏంది బాబు అంటే రేంజ్ బై మాక్సిమం ప్లస్ మినిమం. లేదా ఇట్లా రాసుకోవచ్చు, కోఎఫిషియంట్ ఆఫ్ ద రేంజ్ అంటే మాడ్యులస్ ఆఫ్ మాక్సిమా మైనస్ మినిమం బై మాక్సిమం ప్లస్ మినిమం అని రాయొచ్చు. మాడ్యులస్ కూడా తీసేయచ్చు. మాక్సిమం మైనస్ మినిమం అంటే పాజిటివ్ నెంబర్ వస్తుంది కదా. సో దీన్నే మనం కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అని పిలుస్తాం, సిఆర్. క్లియర్? అందరికీ గుర్తుపెట్టుకోండి, ఇది అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. రేంజ్ కోఎఫిషియంట్ రేంజ్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. రైట్ సార్, దీని తర్వాత డీవియేషన్ అంటే ఏంది సార్? ఇది మీ అందరికి తెలిసి ఉంటుంది, పిల్లలందరికీ తెలిసి ఉంటుంది. డీవియేషన్ అంటే ఏంది? డీవియేట్ అవుతా ఉంటాం కదా మనం, అదే డీవియేషన్ అంటే.
సార్ మ్యాథ్స్లో డీవియేషన్, మేము స్టడీలో డీవియేట్ అయ్యేది రెండు ఒకటేనా సార్ అంటే బాబు ఒకటే. మనం యాక్చువల్గా బుక్స్ అక్కడ ఉంటాయి, మనం చదవాల్సిన బుక్స్ చదువుకోవాలి. బట్ ఏం చేస్తాం, మన మైండ్ ఇందులో కాకుండా వేరే దగ్గరికి వెళ్ళిపోద్ది. ఎక్కడికో వెళ్ళిపోయి అవతల అక్కడ పోయి కూర్చొని టీవీ చూస్తాం, లేదా ఇటు పోయి క్రికెట్ ఆడుకుంటాం. అంటే డీవియేట్ అవుతాం. ఎక్కడైతే మనం యాక్చువల్గా ఉండాలో అక్కడ లేకుండా డీవియేట్ అవుతాం కదా, వీటినే మనం డీవియేషన్స్ అంటాం. మ్యాథ్స్లో కూడా అదే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డాటా ఇచ్చాను 1 3 7 10 5 4 8 ఇట్లా ఇచ్చాను. ఇప్పుడు ఇందులో డీవియేషన్స్ కావాలి. ఎక్కడ నుంచి సార్, నాకు ఒక నెంబర్ ఇస్తా, ఆ నెంబర్ నుంచి నాకు డీవియేషన్స్ కావాలండి అన్నాడు. మీరు ఒక నెంబర్ ఈ బాబు అక్కడి నుంచి డీవియేషన్స్ కావాలి. నాకు 6 అనే నెంబర్ నుంచి ప్రతి అబ్జర్వేషన్ ఎంతెంత డీవియేట్ అయ్యి ఉందో కావాలి అని అంటాడు. అర్థమవుతుందా? నాకు 6 అనే నెంబర్ నుంచి ఒక్కొక్క నెంబర్ ఎంత డీవియేట్ అయ్యి ఉందో కావాలి. బాబు 6లో నుంచి 1 తీసేయి డీవియేషన్, లేదా 1లో నుంచి 6, ఇటు నుంచి అటైనా సరే అటు నుంచి ఇటైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇటు నుంచి ఇటు రాస్తున్నాను. 1 - 6, 3 - 6, 7 - 6, 10 - 6, 5 - 6, 4 - 6, 8 - 6. దట్స్ ఇట్. ఇదే మన డీవియేషన్ అంటే. అర్థమైందా లేదా? రైట్. సార్ ఇక్కడ డీవియేషన్స్ ఏం చెప్పండి సార్. 1 - 6 -5, 3 - 6 -3, 7 - 6 1, 10 - 6 4, 5 - 6 -1, 4 - 6 -5 -2, 8 - 6 +2. దీస్ ఆర్ కాల్డ్ ద డీవియేషన్స్. వీటిని మనం డీవియేషన్స్ అని పిలుస్తాం. సార్ డీవియేషన్ నెగిటివ్ కూడా ఉండొచ్చా సార్ అంటే బాబు, మనం మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ అని మాట్లాడుకునేటప్పుడు పాజిటివ్లే తీసుకుంటాం, నెగిటివ్లు తీసుకోము. అంటే డీవియేషన్స్ మనం ఎలా తీసుకుంటాం, -5 కాకుండా 5 3 1 4 1 2 2 ఇట్లా తీసుకుంటాం డీవియేషన్స్. నెగిటివ్ నెంబర్లు తీసుకోకుండా ఏం చేస్తాం బాబు, పాజిటివ్ నెంబర్లే తీసుకుంటాం. అంటే వాటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ మాత్రమే కనుక్కుంటాం. దాన్నే మనం డీవియేషన్ అని పిలుస్తాం. ఇప్పుడు మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అంటే ఏంది? మీన్ డీవియేషన్ అంటే ఏంది? మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఉంటుంది, మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అని కూడా ఉంటుంది. మీన్ డీవియేషన్ అంటే ఏంది సార్ అంటే మీన్ అంటే ఏంది, యావరేజ్. ఇందాకనే చెప్పాను బాబు, వాట్ ఈస్ మీన్ అంటే ఏంది బాబు, మీన్ అంటే యావరేజ్. సో ఇక్కడ మీన్ డీవియేషన్ అని అన్నా. డీవియేషన్ అంటే ఇవన్నీ డీవియేషన్స్. వీటికి ఏం కావాలి, మీన్ కావాలి. మీన్ అంటే ఏంది, యావరేజ్ కావాలి. అంటే మీన్ డీవియేషన్ అంటే మీనింగ్ ఏంది, యావరేజ్ ఆఫ్ ద డీవియేషన్స్. ఈ డీవియేషన్స్ కి యావరేజ్ కావాలి అని అడుగుతున్నాను. మీకు డీవియేషన్స్ వచ్చినాయా? వచ్చినాయి. వీటికి యావరేజ్ ఎట్లా కనుక్కుంటారు, సమ్ ఆఫ్ ద డీవియేషన్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ ద డీవియేషన్స్. అవునా కాదా? సార్ డాటాలో నెగిటివ్ ఉండదమ్మా, డాటాలో నెగిటివ్ ఉండదు. డాటా ఇచ్చిన దాంట్లో నెగిటివ్ ఉండదు. ఒకవేళ ఉన్నా నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -1 ఉంది. -1కి 6కి మధ్యలో డిఫరెన్స్ ఎంత, 7. 6 -1 7 రాసుకోవాలి. డాటా మీకు మ్యాక్సిమం నెగిటివ్ ఇవ్వదు. ఒకవేళ ఇచ్చినా కానీ మీరు రాసుకోవచ్చు. ఒక ఇచ్చింది కూడా తెచ్చానట్టుంది, రాసుకుందాం. డాటాలో నెగిటివ్ కూడా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. ఒక విలువ ఉన్నా కానీ మీకు ఇట్లా ఇవ్వచ్చు. నేను మాట్లాడేది మార్క్స్ గురించి కాబట్టి, మార్క్స్లో మనం నెగిటివ్ వేయం కాబట్టి నేను పాజిటివ్ నెంబర్లో తీసుకున్నాను. 0 ఉండొచ్చు, నెగిటివ్ కూడా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. ఉన్నా కానీ మీకు డీవియేషన్స్ వస్తాయి. మీరు అనుకున్న నెంబర్ నుంచి అది ఎంత దూరంలో ఉంది, రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఈ వచ్చిన డీవియేషన్స్ అన్నిటి కూడా మీన్ కనుక్కుంటాను, అంటే యావరేజ్ కనుక్కుంటా. 5 + 3 + 1 + 4 + 1 + 2 + 2 by total number of deviations 1 2 3 6 7. So this is called mean deviation. So ఇప్పుడు ఏమైంది అంతా యాడ్ చేసుకుంటూ పోవాలి. 8 9 13 14 14 + 18 by 7. So 18 by 7 is the mean deviation. That's it. Simple funda. So deviations అంటే ఏందో తెలుసు, మీన్ ఆఫ్ ద డీవియేషన్స్ ని మనం మీన్ డీవియేషన్ అని, మీన్ అంటే యావరేజ్ ఆఫ్ ద డీవియేషన్స్ ని మనం మీన్ డీవియేషన్ అని అంటాం. సార్ ఇప్పుడు ఇది డీవియేషన్ అబౌట్ వాట్ సార్ అంటే 6. ఇదేంటి, ఇది మనం కనుక్కుంది మీన్ డీవియేషన్. బట్ మీన్ డీవియేషన్ దేనికోసం, ఎక్కడ ఏ నెంబర్ నుంచి డీవియేట్ అయి ఉన్న వాటికి మీన్ కనుక్కున్నా. 6 అనే నెంబర్ నుంచి డీవియేట్ అయిపోయిన డాటాకి నేను మీన్ కనుక్కున్నా. సో దీన్ని మీన్ డీవియేషన్ అబౌట్ 6 అని పిలవాలి. ఏమని పిలవాలి, మీన్ డీవియేషన్ అబౌట్ 6 అని పిలవాలి. అర్థమైందా? ఈ డాటాకి మీన్ డీవియేషన్ అబౌట్ ద 6. ఇట్లా కాకుండా మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ అని అంటాడు, మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ అని అంటాడు, మీన్ డీవియేషన్ అబౌట్ ద మోడ్ అని కూడా అడగవచ్చు. సో మనం అయ్యేందో ఒకసారి మాట్లాడుకుందాం. చూడండి బాబు,
మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ అంటే ఏంది? మీన్ అంటే యావరేజ్, డీవియేషన్ అంటే మీకు తెలుసు. దేనికోసం డీవియేషన్ కావాలట? మీన్ కోసం డీవియేషన్ కావాలట. 3 వర్డ్స్ ఉన్నాయమ్మా ఇక్కడ, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీన్, డీవియేషన్, అబౌట్ మీన్. ఇందాక చూడండి, ఇదేంది మీన్, ఇదేంది డీవియేషన్, అబౌట్ ఇదేంది 6. సో ఇక్కడ కూడా 3 వర్డ్స్ ఉన్నాయి, మీన్, డీవియేషన్, అబౌట్ 6. సో ఇది మీన్ డీవియేషన్ అబౌట్ 6 అంటే 6 నుంచి ఎంత డీవియేట్ అయి ఉన్నాయో ఆ డీవియేషన్స్ అన్ని కనుక్కొని వాటికి మీన్ కనుక్కున్నాను. అట్లానే క్వశ్చన్ ఏం అడుగుతాడంటే బాబు, మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అడుగుతాడు. 6 బదులుకి ఇక్కడ మీన్ వచ్చింది. మీన్ అంటే ఎక్స్ బార్. అర్థమవుతుందా? ఇక్కడ నాకు అబ్జర్వేషన్స్ ఉన్నాయి, x1, x2, x3, x4, x5 అండ్ సో ఆన్, xn అబ్జర్వేషన్స్ ఉన్నాయి. వీటన్నిటి కూడా నేను యావరేజ్ కనుక్కున్నా, దాన్ని ఎక్స్ బార్ అంటాం, మీన్ అంటాం. సో వీటికి ఒక మీన్ అనేది వచ్చింది. ఇప్పుడు నాకేం కావాలి? ఈ ప్రతి ఒక్క అబ్జర్వేషన్ కూడా ఎంత డీవియేట్ అయి ఉంది దాన్నే మనం డీవియేషన్ అంటాం. సో దీనికి మధ్యలో డీవియేషన్, దీనికి మధ్యలో, దీనికి అన్నిటికీ డీవియేషన్స్ ఉంటాయి. ఏంటి సార్ అవి? x1 కి x బార్ కి డీవియేషన్ ఏంటి సార్? x1 మైనస్ x బార్. మరి ఇది పాజిటివే కావాలిగా, నాకు నెగిటివ్ కాకూడదుగా. మరి ఇది పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా నాకు తెలియదుగా, కాబట్టి మాడ్యులస్ పెడతా. ఇది ఒక డీవియేషన్ ఏంది. ఇంకో డీవియేషన్ ఏంది? x2 మైనస్ x బార్. ఇంకో డీవియేషన్ ఏంది? x3 మైనస్ x బార్ కామా. ఇంకోటి ఏంది? x4 మైనస్ x బార్ అండ్ సో ఆన్. లాస్ట్ ఏంది? xn మైనస్ x బార్. ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ కూడా డీవియేషన్స్. ఇవన్నీ కూడా ఏంది? డీవియేషన్స్. సార్ మరే నాకు డీవియేషన్ తెలిసినాయి, నాకేం కావాలి? నాకు ఓన్లీ డీవియేషన్స్ మాత్రమే తెలిసినాయి. నాకు ఇక్కడ ఏం కావాలి? వాటి యొక్క మీన్ కావాలి. మీన్ కావాలి. వీటి అన్నిటి కూడా యావరేజ్ కనుక్కుంటా. నాకు వచ్చింది డీవియేషన్ అబౌట్ ద మీన్. డీవియేషన్ అబౌట్ ఇది మీన్ అమ్మ. డీవియేషన్స్ ఆఫ్ ద మీన్, మీన్ యొక్క డీవియేషన్స్ వచ్చినాయి. వీటికి నేను మీన్ ఆఫ్ ద డీవియేషన్స్ కనుక్కుంటాను. అబౌట్ మీన్, దట్ ఈస్ వీటన్నిటిని సమ్ చేస్తా. మాడ్యులస్ ఆఫ్ x1 మైనస్ x బార్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ x2 మైనస్ x బార్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ x3 మైనస్ x బార్ ప్లస్ అండ్ సో ఆన్ మాడ్యులస్ ఆఫ్ xn మైనస్ x బార్ హోల్ బై ఎన్ని ఉన్నాయి డీవియేషన్స్? ఎన్ని అబ్జర్వేషన్స్ ఉంటాయి అన్ని డీవియేషన్స్ ఉంటాయి బై n. దీన్ని ప్రతిసారి ఇట్లా రాయకుండా ఏం చేస్తా? సమ్మేషన్ అని ఒక షార్ట్ కట్ పెడతా. దట్ ఈస్ కాల్డ్ మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఈజ్ నథింగ్ బట్ సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n x1, x2, x3 అండ్ సో ఆన్. xn ఉందిగా, వాటి బదులుగా xi మైనస్ x బార్ హోల్ బై n అని రాస్తా. హోల్ బై స్మాల్ n. దట్స్ ఇట్. ఇదే ఫార్ములా. ఇక్కడ ఉన్న ఫార్ములా అదే, కాకపోతే ఇక్కడ రాయాలి i ఈజ్ ఈక్వల్ టు 1 to n అని పెట్టాలి. పెట్టకపోయినా i ఈజ్ ఈక్వల్ టు 1 to n అనే అన్నట్టు. ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ కదా అందరికి? హ్యాపీగా అర్థమైందా? మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అంటే ఇది. అంటే మీన్కి ఉన్న డీవియేషన్స్ అన్నిటిని కనుక్కొని వాటికి యావరేజ్ కనుక్కుంటే వచ్చేదాన్నే మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ అంటారు. సార్ మరి అయితే మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ అంటే ఏంది సార్? మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అంటే ఏంది సార్? సేమ్ సార్, అబ్జర్వేషన్స్ ఉన్నాయి, x1, x2, x3, x4 అండ్ సో ఆన్, xn అబ్జర్వేషన్స్ ఉన్నాయి సార్. ఇందులో నేను మీడియన్ కనుక్కున్నా సార్, క్యాపిటల్ M అని అనుకున్నాను సార్. దాన్ని ఈ క్యాపిటల్ M కి ప్రతి ఒక్క అబ్జర్వేషన్ ఎంత డీవియేట్ అయి ఉంది, ఈ డీవియేషన్స్ అన్ని కనుక్కుంటాను సార్. అవేమైతాయి సార్? మాడ్యులస్ ఆఫ్ x1 మైనస్ m కామా మాడ్యులస్ ఆఫ్ x2 మైనస్ m కామా మాడ్యులస్ ఆఫ్ x3 మైనస్ m అండ్ సో ఆన్ మాడ్యులస్ ఆఫ్ xn మైనస్ m. ఇవన్నీ కూడా డీవియేషన్స్ ఆఫ్ ద మీడియన్. డీవియేషన్స్ ఆఫ్ ద మీడియన్ కనుక్కున్నా. వీటన్నిటికీ ఇప్పుడు నేనేం కనుక్కోవాలి? మీన్ కనుక్కోవాలి. మీన్ అంటే యావరేజ్. సో దట్ ఈస్ నథింగ్ బట్ మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్. దట్ ఈస్ వాట్? సమ్ ఆఫ్ ఆల్ ద డీవియేషన్స్, దట్ ఈస్ సమ్మేషన్ i is equal to 1 to n modulus of xi minus m by total number of elements observations is n. That's it. అదే ఇక్కడ మనం రాసాం. కాకపోతే i is equal to 1 to n రాయాలా అంతే. సార్ ఇంటూ 1 by n రాశారంటే బై n ఇంటూ 1 by n రాశారు. ఈ 1 by n బయటికి తీసుకొచ్చి ఇక్కడ ఈ 1 by n రాస్తే ఏమన్నా తప్ప? కరెక్టే కదా? వెరీ సింపుల్. కానీ ఇది కరెక్ట్గా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ అర్థం కాకపోకుండా కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే మళ్ళీ ఒకసారి వెనక్కి పోయి చూడండి. బట్ చాలా ఇంపార్టెంట్ ఇది, ఇట్లా అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు క్వశ్చన్ అడిగినప్పుడు నాకు ఫార్ములా చెప్పాడు సారు, ఫార్ములా ప్రకారం వెళ్ళిపోతానంటే అబ్బా అట్లా అయ్యాడు క్వశ్చన్, అంత ఈజీగా అయ్యాడు ఐఐటీలో క్వశ్చన్. బట్ ఇది చాలా ఈజీ టాపిక్.
దీంట్లో క్వశ్చన్ వస్తే మనం వదిలిపెట్టకూడదు. అంటే దీన్ని పూర్తిగా లోపలికి వెళ్ళి లోతుగా వెళ్ళి నేర్చుకోవాలి. ఇలా నేర్చుకోవడానికి గంట కంటే ఎక్కువ పట్టదు. నీ గంట సేపు దీనికి పూర్తిగా వెచ్చించు, నీకు అర్థమైపోద్ది. రైట్, అయిపోయింది సార్. ఇప్పుడు అబ్జర్వేషన్స్ ఇచ్చే దాంట్లో డాటా టైప్స్ ఏంటి, మనకి ఇచ్చే డాటా ఏందో అందులో టైప్స్ ఏందో ఒకసారి మనం చూద్దాం. అబ్జర్వేషన్స్ ఇందా నేను చెప్పాను రకరకాలుగా ఉంటాయి బాబు అబ్జర్వేషన్స్, మొత్తం కలిపితే 3 రకాలు ఉంటాయి అని అన్నాను. యాక్చువల్గా అవి రెండే, ఈ 2 దాంట్లోనే ఇంకా 2 రకాలు ఉంటాయి, మొత్తం 3 రకాలు అవుతాయి. ఫస్ట్ అన్గ్రూప్డ్ డాటా. ఈ అన్గ్రూప్డ్ డాటా నుంచే మనని క్వశ్చన్స్ అడుగుతారు. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్, చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. పక్కాగా వస్తుంది. ఈసారి 1 వస్తుందో 2 క్వశ్చన్లు వస్తాయో నేను చెప్పలేను. మినిమం అయితే 1 వస్తుంది, బట్ 2 క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఎందుకంటే సిలబస్ మొత్తం డిలీట్ అయింది కదా, కాబట్టి ఇందులోంచి ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో 2 క్వశ్చన్స్ అడిగినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 2019లో ఒక క్వశ్చన్, ఒక పేపర్లో 2 క్వశ్చన్స్ కూడా అడిగారు. మరి ఈ సంవత్సరం డిలీట్ అయిపోయి ఉంది కాబట్టి అడిగే ఛాన్స్ కూడా ఉంది. రైట్, అన్గ్రూప్డ్ డాటా అంటే ఏంది బాబు అంటే డైరెక్ట్ గా డాటా ఇవ్వడం. గ్రూపులుగా డివైడ్ చేసి ఫ్రీక్వెన్సీలు పెట్టకుండా డైరెక్ట్ గా డాటా ఇచ్చేయడం. అంటే డైరెక్ట్ గా x1, x2, x3. అసలు అబ్జర్వేషన్స్ ఏందో మన కళ్ళకు కనపడేటట్టుగా ఇచ్చేయడం. x3, x4 అండ్ సో ఆన్ xn. దీన్ని మనం అన్గ్రూప్డ్ డాటా అంటాం. దీన్ని మనం డిస్క్రీట్ డాటా అని కూడా అంటాం. డిస్క్రీట్ డాటా. డిస్క్రీట్ డాటా అన్న అన్గ్రూప్డ్ డాటా అన్న 2 ఒకటే. డిస్క్రీట్ అంటే విడివిడిగా ఇవ్వడాన్ని డిస్క్రీట్ అంటారు. ఇట్లా ఇస్తే హ్యాపీ, దీని నుంచి క్వశ్చన్స్ వస్తే మనం మాట్లాడుకుందాం. సెకండ్ ఏంటంటే గ్రూప్డ్ డాటా. గ్రూప్డ్ డాటా దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. దీంట్లో ఏ అనేది ఒక రకం, బి అనేది ఒక రకం. ఇదేంటంటే డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని ఒకటి ఉంటుంది, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని ఇంకోటి ఉంటుంది. 2 ఉంటాయి, 2 గురించి మాట్లాడదాం. బట్ మన మెయిన్ కాన్సన్ట్రేషన్ దీని మీద ఉండాలి. ఓకే, రైట్. అన్గ్రూప్డ్ డాటా ఎట్లా ఇస్తారంటే ఇప్పుడే చెప్పా, x1, x2, x3 అండ్ సో ఆన్ xn అని చెప్పి n అబ్జర్వేషన్స్ ఇచ్చారనుకోండి. n అబ్జర్వేషన్స్ ఇస్తే ఇప్పుడు దీంట్లో క్వశ్చన్స్ ఏమేమి అడుగుతాడు సార్? మమ్మల్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఏమేమి ఉన్నాయంటే అడుగుతాడు. ఏమేమి అడుగుతాడంటే నెంబర్ 1 ఫస్ట్ మీన్ అంటే ఏందని అడగొచ్చు. మీన్ అంటే ఏందమ్మా, యావరేజ్ ఎంత అని అడగొచ్చు. లేదా మీడియన్ అంటే ఏందని అడగొచ్చు. మీడియన్ అంటే ఇప్పుడే చెప్పాను, క్యాపిటల్ M అసెండింగ్ ఆర్డర్ లో పెట్టి మధ్యలో ఉన్నదాన్ని దాన్ని మీడియన్ అంటారు. తర్వాత మోడ్ అంటే ఏది ఎక్కువ సార్లు రిపీట్ అయిందో దాన్ని మోడ్ అంటారు. దాని తర్వాత ఏం అడుగుతారు, డీవియేషన్స్ అడుగుతారు. ఏం డీవియేషన్ సార్? మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ అడగొచ్చు, మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ అడగొచ్చు. ఇవే కాకుండా క్వార్టైల్ డీవియేషన్స్ కూడా ఉంటాయి. క్వార్టైల్ డీవియేషన్స్ అవి మనకి ఇప్పుడు అవసరం లేదు, అసలు అడగట్లేదు. ఎంసెట్లో అడుగుతున్నారు, బట్ జేఈలో మాత్రం, ఎంసెట్లో కూడా అది కూడా ఎప్పుడో ఒకప్పుడు అడుగుతాడు. బట్ ఎంసెట్ చెప్పేటప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను నేను. బట్ జేఈకి మాత్రం అసలు అవసరం లేదు, మీన్ డీవియేషనే చాలా ఎక్కువ. సో మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ అడగొచ్చు, మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్. మీడియన్ అంటే క్యాపిటల్ M పెట్టాలి. అదేంది మళ్ళీ X బార్ పెట్టినా నేను, క్యాపిటల్ M అని పెట్టాలి. మోడ్ అయితే అడగడం, మీన్ డీవియేషన్ అబౌట్ ద మోడ్ క్వశ్చన్ అయితే అడగలేదు ఇప్పటిదాకా. దీని తర్వాత బాబు మీన్ డీవియేషన్స్ తర్వాత వేరియన్స్ అని ఉంటుంది. వేరియన్స్ అని ఉంటుంది, ఇది అడగవచ్చు. వేరియన్స్ ని మనం సిగ్మా స్క్వేర్ తో ఇండికేట్ చేస్తాం. తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ అంటాడు. స్టాండర్డ్ డీవియేషన్ ఇది సిగ్మా అవుతుంది. కోఎఫిషియంట్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ అని అంటాడు. సిగ్మా బై సిగ్మా బార్ ఇంటూ 100. అది కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అని అడుగుతాడు. అది ఎక్కువగా లేదు, అది వదిలేసేయండి. సో ఇది మేజర్గా అడిగే మనని క్వశ్చన్స్. 1, 2, 3, 4, 5, 6, 7 ఎక్కువగా క్వశ్చన్స్ మన ఇప్పటిదాకా అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ప్రీవియస్ ఇయర్లో కానీ వీటిలో కానీ ఉన్నాయో ఎక్కువగా 6th, 7th ఎక్కువ అడిగేది ఇవి అడుగుతాడు. దాని తర్వాత మీన్ వస్తుంది. అందులో మీను, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ ఈ 3 మీదనే బాగా నడుస్తూ ఉంటుంది. ఈ 3 మీద బాగా నేర్చుకోవాలి. మరి ఈ 3 నేర్చుకోవాలంటే ఇవన్నీ ఎందుకు సార్? బాబు వేరియన్స్ అనేది మీన్కి సంబంధం, అంటే వేరియన్స్ అనేది మీడియన్కి కూడా సంబంధమే. సో మీడియన్ కూడా ఇంపార్టెంట్. బట్ ఎక్కువగా మనం వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, మీన్ గురించే బాగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీకు ఏదన్నా డౌట్ ఉంటే మళ్ళొకసారి వీడియోని మళ్ళీ చూడండి తప్ప ఇందులో గింత కూడా కొంచెం కూడా డౌట్ పెట్టుకొని ముందులకు పోకూడదు. ఓకే, రైట్. సో 1 by 1 మనం మాట్లాడుకుందాం. అన్గ్రూప్డ్ డాటా గురించి మాట్లాడుతున్నాం.
ఇదే సేమ్ మళ్ళీ గ్రూప్ డాటాలో కూడా ఉంటుంది. గ్రూపుల్లో 2 ఉన్నాయని చెప్పానుగా, డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో మళ్ళీ ఇవన్నీ ఉంటాయి, తర్వాత కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో మళ్ళీ ఇవన్నీ ఉంటాయి. బట్ అవి మనకి ఐపీలో 7 మార్క్ క్వశ్చన్ కోసం వస్తాయి. అది చేయాలంటే 2 పేపర్లు పడుతుంది. ఐఐటీలు ఇప్పటిదాకా అడగల. సో మనం జేఈ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కాబట్టి అవి అంతగానో అవసరం లేదు. జస్ట్ కాకపోతే అవి ఏంది, వాటి ఫార్ములాస్ ఏంది చెప్పి వదిలిపెడతా, అసలు చెప్పకుండా కాకుండా చెప్పి వదిలిపెడతా. రైట్. దీని తర్వాత వేరియన్స్లో రకరకాలైన ఫార్ములాలు ఉన్నాయి. ఆ ఫార్ములాను కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా 1 by 1 చూడండి. ఫస్ట్ అన్గ్రూప్డ్ డాటా అంటే మనకి ఇట్లా డిస్క్రీట్ డాటా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మీన్ అంటే ఏంది, ఎక్స్ బార్ అంటే ఏంది, 1 by 1 ఫార్ములాస్ రాస్తాను, కొన్నిటిని ఆల్రెడీ రాసి పెట్టాను. ఒకవేళ మనకి అబ్జర్వేషన్స్ x1 x2 x3 అండ్ సో ఆన్ xn అని ఇస్తే ఫస్ట్ ఫార్ములా మీన్ అంటే ఏంది బాబు అంటే సమ్మేషన్ xi బై n, అంటే సమ్ ఆఫ్ ద టర్మ్స్ బై నెంబర్ ఆఫ్ ద టర్మ్స్. మీడియన్ అంటే తెలుసు కదా మీకు, అసెండింగ్ ఆర్డర్లో పెట్టి మిడిల్ ఏదైతే ఉంటుందో అదే అవుతుంది అని చెప్పాను, మిడిల్ది. సో మిడిల్ టర్మ్ ఏదైతే. తర్వాత మీన్ డీవియేషన్ అంటే ఏంది, మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఒకటి వస్తుంది, మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ వస్తుంది. ఇది మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్, ఇది మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్. సో ఇందాకనే మనం దీన్ని ప్రూవ్ చేసాం, చెప్పాను, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫిఫ్త్ది వేరియన్స్. వేరియన్స్ లో రకరకాల ఫార్ములాలు ఉన్నాయి, బట్ ఇక్కడ నేను చెప్పేది ఒక ఫార్ములా చెప్పాను. చూడండి, సిగ్మా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు, ఇది ఇందులోనే నెంబర్ 1 ఫార్ములా. సిగ్మా స్క్వేర్ అంటే వేరియన్స్, వేరియన్స్ ని సిగ్మా స్క్వేర్ తో ఇండికేట్ చేస్తారు. ఇది సమ్మేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు, లేదా సమ్మేషన్ xi స్క్వేర్ బై n మైనస్ 1 by n ఇంటూ సమ్మేషన్ ఆఫ్ xi హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇది ఒకసారి చెప్తాను చూడండి, ఖాళీ ఉంది కదా. రైట్, ఇదే వేరియన్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకసారి చూడండి, వేర్ ఆఫ్ ఎక్స్ అంటారు దీన్ని, వేరియన్స్ అంటే దట్ ఈస్ సిగ్మా స్క్వేర్. సిగ్మా స్క్వేర్ అంటే రకరకాల ఫార్ములాలు ఉన్నాయి. ఇందులో మేజర్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. ఇది ఫస్ట్ ఫార్ములా. దీన్ని ఇట్లయినా గుర్తుపెట్టుకోండి, లేదా ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. అన్ని గుర్తుండాలి. మళ్ళీ ఇది ఒక్కటే గుర్తుంది సార్, నాకు వేరేది గుర్తు లేదంటే కుదరదు. వేరియన్స్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఈ ఫార్ములా గుర్తుండాలి, ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా గుర్తుండాలి. సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n xi స్క్వేర్ బై n, సమ్మేషన్ xi స్క్వేర్ బై n మైనస్ సమ్మేషన్ xi i ఈజ్ ఈక్వల్ టు 1 to n బై n హోల్ స్క్వేర్. ఇది సెకండ్ ఫార్ములా. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇదేంటిది, ఇదేంది ఎక్కడ చూసినట్టు లేదా, ఇది మీన్. దిస్ ఇస్ మీన్. సమ్మేషన్ xi బై n అంటే ఏంది, మీన్ ఇది. సో దీన్ని నేను మళ్ళీ ఎట్లా రాయొచ్చు కావాలంటే సమ్మేషన్ xi స్క్వేర్ బై n మైనస్ x బార్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇదే అది, అదే ఇది. లేదా దీంట్లో కూడా అంటారు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాస్తారు. ఇది కూడా సిగ్మా స్క్వేర్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని కూడా రాస్తారు. ఇట్లా రాసుకోవచ్చు, ఇట్లా రాసుకోవచ్చు, ఇట్లా రాసుకోవచ్చు. అన్నిటిని కూడా మనం ఏమని పిలుస్తాం బాబు అంటే వేరియన్స్ అనే పిలుస్తాం. ఇవన్నీ కూడా వేరియన్స్, చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఇందులో నాకు ఇది వద్దు సార్, నాకు ఇది అర్థం కావట్లేదు సార్, వదిలేస్తా సార్ అనడానికి లేదు. నేను చెప్పడమే ఎట్లా చెప్తున్నాను, ఇప్పుడు మీకు స్టాటిస్టిక్స్ 100% నేర్చుకోవాల్సినవి మాత్రమే చెప్తున్నా, ఓకేనా. ఇవన్నీ కంపల్సరీగా గుర్తుండాలి. దీన్ని మనం ఏమంటాం బాబు, ఎక్స్పెక్టేషన్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ అన్ ఎక్స్పెక్టేషన్, ఓకేనా. రైట్, లెట్ us మూవ్. సో వేరియన్స్ గురించి వచ్చింది. తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ అని ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏముంటుంది బాబు, స్టాండర్డ్ డీవియేషన్. దట్ ఈస్ సిక్స్త్ వన్ వచ్చేసి స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏం లేదమ్మా, సిగ్మా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. సో స్టాండర్డ్ డీవియేషన్ మనం సపరేట్ గా కనుక్కోవాల్సిన అవసరం లేదు. నీకు ఇక్కడ సిగ్మా స్క్వేర్ వచ్చింది కదా, ఇక్కడ నుంచే స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది. నీకు సిగ్మా స్క్వేర్ 4 వచ్చింది అనుకో, సిగ్మా ఎంత 2, పాజిటివ్ నెంబర్. పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ ఈజ్ నథింగ్ బట్ ద స్టాండర్డ్ డీవియేషన్. సిగ్మా స్క్వేర్ వేరియన్స్ వచ్చింది, మీకు 5 వచ్చింది అనుకోండి వేరియన్స్, √5 ఈజ్ ద స్టాండర్డ్ డీవియేషన్ అవుతుంది. సో దీనికోసం సపరేట్ ఫార్ములా రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ రాయాల్సి వస్తే స్క్వేర్ తీసేస్తే ఇక్కడ స్క్వేర్ రూట్ అయింది, అన్నిటికి కూడా స్క్వేర్ రూట్ పెట్టుకుంటూ పోవడమే. దాన్నే స్టాండర్డ్ డీవియేషన్ అంటారు. రాయమంటే రాస్తా, సిగ్మా ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ అంటే ఇందులో ఏదన్నా రాసుకో. ఇది నేను రాస్తున్నా, xi స్క్వేర్ సమ్మేషన్ xi స్క్వేర్ బై n మైనస్ x బార్ హోల్ స్క్వేర్ అని రాస్తా. దట్స్ ఇట్, దిస్ ఈస్ ద స్టాండర్డ్ డీవియేషన్. ఈ 6 ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఇవి మిమ్మల్ని నిద్రలో లేపినా కానీ రావాలి.
మధ్యరాత్రి నిద్ర అయిపోయి అడిగినా కానీ దాని ఫార్ములా ఏంది బాబు, స్టాండర్డ్ డీవియేషన్ ఏం చెప్పాను కానీ టక్కుని చెప్పాలి, వేరియన్స్ ఏంటంటే టక్కుని చెప్పాలి, అన్ని ఫార్ములాస్ చెప్పాలి. అట్లా అయితేనే మీరు స్టాటిస్టిక్స్ని ఎంజాయ్ చేస్తారు. సాల్వ్ చేయడానికి క్వశ్చన్ కనపడగానే హ్యాపీగా అనిపిస్తుంది, అబ్బా ఎట్లా చేశాను ఈ క్వశ్చన్ చేసుకుంటా 4 మార్కులు వస్తాయి, 2 క్వశ్చన్లు ఇస్తే 8 మార్కులు వస్తాయి, అంత హ్యాపీగా ఉంటుంది. రైట్, ఇప్పుడు గ్రూప్డ్ డాటా చూద్దాం. మనం మాట్లాడుకుంది ఇప్పుడు అన్గ్రూప్డ్ డాటా గురించి. గ్రూప్డ్ డాటాలో అయితే దీంట్లో 2 రకాలు ఉన్నాయి, డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ లేదా కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఎట్లా ఉంటుంది సార్ అంటే డాటా ఇచ్చేటప్పుడు 1 by 1 చెప్పుకుంటూ పోతా చూడండి. డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే మీకు డాటా ఇట్లా ఇస్తారు. ఇందాక మీకు చెప్పాను, ఏమని చెప్పాను బాబు, ఇవి మార్క్స్, వీళ్ళు స్టూడెంట్స్. సో ఇక్కడ 7 మార్క్స్, 8 మార్క్స్, 4 మార్క్స్, 3 మార్క్స్, ఇక్కడ 50 మందికి వచ్చినాయి, ఇక్కడ 45 మందికి వచ్చినాయి, ఇక్కడ 3కి వచ్చినాయి, 31కి వచ్చినాయి, ఇక్కడ 25 మందికి వచ్చినాయి అన్నాం. దీన్నే మనం ఫ్రీక్వెన్సీ అంటాం FI, వీటిని అబ్జర్వేషన్స్ అంటాం XI. ఇవి అబ్జర్వేషన్స్, ఇవి ఫ్రీక్వెన్సీ. దాన్నే మనం డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయో మనకు కనపడుతుంది, దీన్ని డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఇందులో క్యాపిటల్ N అని అంటే టోటల్ సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ, సమ్మేషన్ ఆఫ్ FI, సమ్ ఆఫ్ దట్ ఇవన్నీ యాడ్ చేసుకుంటా పోతే వచ్చేదే మనని క్యాపిటల్ M అని అంటాం. ఇవేమో అబ్జర్వేషన్స్. ఇప్పుడు ఇందులో ఒకవేళ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో నీకు మీన్ కావాలంటే ఫార్ములాస్ రాశాను, ఒకసారి చూసుకోండి. ఇక్కడ డైరెక్ట్ నేను రాస్తే బాగుంటుంది అనుకుంటా, ఒకసారి చూద్దాం. నెంబర్ 1, ఒకవేళ నీకు మీన్ కావాలనుకోండి, ఇక్కడ మీన్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అబ్జర్వేషన్ యాడ్ చేసి బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ రాయాలి. ఇక్కడ చూడండి 57 అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, 50 ఉన్నాయి. అంటే 7 అనేది ఎన్నిసార్లు వస్తుంది, 7,7,7,7,7 అని 50 సార్లు రాయాలి. ఆ 57లని యాడ్ చేయాలి. అట్లానే ఇక్కడ 8లు ఎన్నిసార్లు వచ్చినాయి, 45 టైమ్స్ వచ్చినాయి. 8,8,8,8 అట్లా 45 టైమ్స్ వచ్చినాయి, వాటన్నిటిని యాడ్ చేయాలి. అలా 7ని 50 టైమ్స్ యాడ్ చేస్తే 7 × 50 కదా. అంటే ఇది XI అయితే ఇది F1 అంటే, ఇది X1 అయితే ఇది F1 అంటే X1 × F1 కదా. ఇది X2 అయ్యి ఇది F2 అయితే X2 × F2 కదా. ఇది X3 అయ్యి ఇది F3 అయితే X3 × F3 కదా. ఇది XN అయ్యి ఇది FN అయితే XN × FN కదా. దట్స్ ఇట్. సో సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ అంటే ఏం రాయాలి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే సమ్మేషన్ ఆఫ్ XI × FI అని రాయాలి బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని అని చెప్పాను, N, క్యాపిటల్ N. దాట్స్ ఇట్. దిస్ ఈస్ నథింగ్ బట్ ద మీన్. మరి మీడియన్ అంటే ఏంటి సార్ అంటే మీడియన్ కోసం మీరు ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ రాయాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, దీన్ని మనం CF అంటాం, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఇక్కడ మనకి ఏదైతే ఫ్రీక్వెన్సీ కనపడుతుందో 50, 45, 31, 25, ఫస్ట్ 50 రాస్తారు. ఈ 50కి 45 యాడ్ చేయండి, 95 అయింది. ఈ 95కి 31 యాడ్ చేయండి, అంటే 126 అయింది. ఈ 126కి 25 యాడ్ చేయండి, 151 అయింది. సో దిస్ ఇస్ కాల్డ్ ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. 50కి 45 యాడ్ చేస్తే 95, 95కి 31 యాడ్ చేస్తే 126, 126కి 25 యాడ్ చేస్తే 151, ఇట్లా రాసుకుంటూ పోవాలి. సో దీన్ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలోనే మనం ఇప్పుడు మీడియన్ కనుక్కోవాలి. మీడియన్ అంటే ఎట్లా కనుక్కుంటారని చెప్పానమ్మా, మిడిల్. మొత్తం మన దగ్గర ఎంతమంది ఉన్నారు, 151 మంది ఉన్నారు. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మొత్తం 151 స్టూడెంట్స్ ఉన్నారు, ఆడ్ నెంబర్. అందులో మిడిల్లో ఎవడు కూర్చున్నాడో వాడే మన మీడియన్. మిడిల్లో ఎవరు కూర్చున్నారు, 151 + 1/2 అంటే 152/2 విచ్ ఈస్ 76. 76th స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాడు మీడియన్, వాడు మధ్యలో ఉన్నవాడు. సో ఇప్పుడు 7 వచ్చిన వాళ్ళందరూ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలంటే ఇక్కడ దీన్ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనం రాంగ్ రాసినాం. సరే మీడియన్ గురించి తర్వాత చెప్తాను. ఫస్ట్ వీటిని అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. సరే, లేకపోతే ఇక్కడ ఆర్డర్ మార్చేయడం ఎందుకు, దీన్నే మార్చేస్తే అయిపోయి. ఓకే, అబ్జర్వేషన్స్ మార్చేస్తా. ఇది 3, ఇది 5, ఇది 7, ఇది 9 అనుకోండి. 50, 95, 95 అంటే 126, ఇది 151 అనుకోండి. ఇది ఇప్పుడు ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ యాస్టిస్. కాకపోతే ఎందుకు సార్ ఇందాక చెడిపేశారంటే బాబు, ఇక్కడ మార్క్స్ అనేవి మీకు అసెండింగ్, ఏమని చెప్పాను, మీడియన్ అంటే అసెండింగ్ లో కానీ లేదా డిసెండింగ్ లో కానీ పెట్టుకోవాలని చెప్పాను కదా. ఇవి అసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 76వ క్యాండిడేట్ ఎవడైతే ఉన్నాడో వాడే మనకు కావాల్సిన మీడియన్ క్యాండిడేట్, అవునా కదా. సో ఇక్కడ 76 క్యాండిడేట్ ఎవరు, ఇక్కడ దాకా 50 మెంబర్స్ ఉన్నారు, తర్వాత ఇక్కడ దాకా 95 మెంబర్స్ ఉన్నారు. అంటే మనకు కావాల్సిన 76th మెంబరు ఈ 95 మందిలో ఉన్నాడు. కాబట్టి ఈ 95 మందిలో ఉన్న ఈ క్యాండిడేట్స్కి ఉన్న మార్క్స్ ఎన్ని, 5 మార్క్స్. కాబట్టి ఈ మీడియన్ క్యాండిడేట్కి వచ్చిన అబ్జర్వేషన్ ఎంత, 5. కాబట్టి మీడియన్ని 5 అని రాయాలి.
డైరెక్ట్ రాసేయడం, నెంబర్ రాసేయడం. దీని తర్వాత ఇప్పుడు మీకు మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ అని అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలి? సేమ్ ఇదే రాయాలి, కాకపోతే xi బదులుగా xi మైనస్ ఎక్స్ బార్ అని రాయాలి. అంటే సమ్మేషన్ మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ ఇంటూ fi బై n అని రాయాలి. తర్వాత మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ అని అడిగాడు అనుకోండి, ఏం రాయాలి? సమ్మేషన్ మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ క్యాపిటల్ M ఇంటూ fi బై n అని రాయాలి. సో xi మైనస్ ఎక్స్ బార్ అనేది డీవియేషన్, xi మైనస్ m అనేది డీవియేషన్. ఇది మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్, మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్. సార్ మరి వేరియన్స్ అంటే ఏంది సార్? సేమ్ ఇక్కడ ఎట్లా రాసావో ఇందాక ఇక్కడ కూడా అట్లే రాయాలి. ఎట్లా రాస్తారు సార్? ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్, సెకండ్, ఇది థర్డ్. మీడియన్ అంటే ఏంది మీకు ఆల్రెడీ చెప్పాను. n అనేది ఆడ్ వచ్చింది కాబట్టి n+1/2th టర్మ్ అయింది ఇక్కడ, అంతే అయింది కదా. 151 + 1/2th టర్మ్ అంటే 76th టర్మ్ కి 5 మార్క్స్ వచ్చినాయి. 5 అని రాశాను మీడియన్. ఒకవేళ 151 రాకుండా 152 అని ఈవెన్ నెంబర్ వచ్చి ఉంటే 152/2 అంటే 76th టర్మ్ అండ్ 77th టర్మ్, ఈ రెండు టర్మ్ల యొక్క వచ్చిన మార్కులని యావరేజ్ తీసుకోవాలి. సో అది మీడియన్ అవుతుంది. ఏది ఒకవేళ n అనేది ఈవెన్ అయితే n/2th టర్మ్ అబ్జర్వేషన్ వాల్యూ, n/2 + 1 అంటే దీని పక్కనే ఉన్న అబ్జర్వేషన్ వాల్యూ, రెండింటిని యాడ్ చేసి వాడికి యావరేజ్ తీసుకోవాలి. ఈవెన్ అయి ఉంటాయి, లేదా ఆడ్ అయి ఉంటే డైరెక్ట్గా ఇప్పుడు నేను చేసినట్టుగా చేసేయడం. రైట్. దీని తర్వాత మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ చెప్పా, మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ చెప్పాను. ఇది మీడియన్, మీన్, ఇది మీడియన్. చూసారుగా, ఎక్స్ బార్ ఉంది, ఇక్కడ m ఉంది. వేరే n అంటే ఎంత అమ్మా? ఇక్కడ n అంటే ఏంది? సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ అని ఇందాక నేను చెప్పాను మీకు. ఇప్పుడు మళ్ళీ వేరియన్స్ అంటే ఏంది? సిగ్మా స్క్వేర్. సమ్మేషన్ ఇక్కడ ఏం రాసాం మనం ఇందాక? xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ అని రాసామా? 9th క్లాస్లో వచ్చినాయా? మరి మర్చిపోయినట్టుంది కదా అందరూ. xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ అని వచ్చిందా? ఎక్కడ వచ్చింది సార్ ఇది? మీకు ఇందాక వేరియన్స్ చెప్పినప్పుడు వచ్చింది. చూడండి, ఇక్కడ వేరియన్స్ దగ్గర ఉంటుంది, వేరియన్స్ లో ఉంటుంది. చూడండి, ఇదంతా ఎక్కడ ఉంది? వేరియన్స్. సమ్మేషన్ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై, అరే బై అని రాయలేదు ఇందాక, బై అని రాయాలి ఇక్కడ. రావడం మంచిది ఎందుకు ఇక్కడికి? బై అని రాయడం మర్చిపోయాను. బై అని ఉంటుందమ్మా, బై అని. ఇక్కడ అన్నిటికీ బై అని రాసిన కానీ ఇక్కడ రాయాలి బై అని. సో ఇది xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై అని రాయాలి. ఓకేనా? సో ఇక్కడ కూడా అంతే, xi మైనస్ ఎక్స్ బార్ బై అని రాశాను, కాకపోతే పక్కన ఫ్రీక్వెన్సీ fi అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి నేను కంపల్సరిగా సమ్మేషన్ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ రాసి పక్కన కంపల్సరిగా fi రాయాలి, హోల్ బై n. ఇదే సిగ్మా స్క్వేర్ అంటే. సార్ దీన్ని మీరు ఇందాక ఏదో వేరే తిరిగి కూడా రాశారు, వేరే వేరే ఫార్ములాస్ రాశారంటే అట్లా కూడా రాసుకోవచ్చు. సో దీన్ని ఇలా కానీ, లేదా సమ్మేషన్ xi స్క్వేర్ బై n అని రాశారు. xi స్క్వేర్ కి పక్కన కంపల్సరీ ఏమి ఉండాలి? ఫ్రీక్వెన్సీ fi ఉండాలి, మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. అట్లా కూడా రాసుకోవచ్చు. ఎక్స్ బార్ అంటే ఏంది సార్ అంటే మళ్ళీ ఇది, దిస్ ఈజ్ ఎక్స్ బార్, ఇది ఎక్స్ బార్. ఎక్స్ బార్ అంటే ఇదంతా సమ్మేషన్ fi xi బై క్యాపిటల్ N ఈజ్ ఎక్స్ బార్. ఆ ఎక్స్ బార్ అక్కడ రాయకుండా డైరెక్ట్గా ఎక్స్ బార్ అని రాశారు. ఇట్లా రాసుకోవచ్చు. ఇదంతా ఎక్స్ బార్ ఇది, ఇదంతా ఎక్స్ బార్. ఇది సమ్మేషన్ xi స్క్వేర్ fi బై n. ఇది వేరియన్స్ ఫర్ ద ఫ్రీక్వెన్సీ ఆల్సో. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంది? వేరియన్స్ యొక్క స్క్వేర్ రూట్ పెడితే పాజిటివ్ స్క్వేర్ రూటే మనకి స్టాండర్డ్ డీవియేషన్ అయిపోతుంది. అట్లానే ఒకవేళ మనకి కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కావాలనుకోండి, ఇక ఇంత దూరం దాన్ని క్వశ్చన్ అడగాడు. సరే సార్ ఒకవేళ అడిగారు అనుకోండి, దీంట్లో ఫార్ములాలు ఏంది మరి? అసలు క్వశ్చన్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంది? 2 నిమిషాలలో చెప్తాం మీకు. బాబు క్లాస్ ఇస్తాడు, మార్క్స్ మీకు ఎట్లా ఇస్తాడంటే డైరెక్ట్ గా మార్క్స్ ఇవ్వకుండా చెప్తాడు. వీళ్ళేమో స్టూడెంట్స్. మార్క్స్ ఎట్లా ఇస్తాడంటే 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది? 5 మెంబర్స్. 10 to 20 వచ్చిన వాళ్ళు ఎంతమంది? 6 మెంబర్స్. 20 to 40 వచ్చిన వాళ్ళు ఎంతమంది? 8 మెంబర్స్. 40 to 50 వచ్చిన వాళ్ళు ఎంతమంది? 9 మెంబర్స్. ఇది డాటా. సో డాటా ఇచ్చేటప్పుడు నీకు ఎట్లా ఇచ్చాడు బాబు? చూసావా డాటా ఎట్లా ఇచ్చాడో? కంటిన్యూస్ గా ఇచ్చాడు. అంటే 0 to 10, 10 to 20, 20 to 40, 40 to 50 ఒక ఇంటర్వెల్ లాగా ఇచ్చాడు. దీన్ని మనం ఏమంటాం అంటే కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని పిలుస్తాం. ఇప్పుడు ఇలాంటి దాంట్లో మనం ఒకవేళ మీడియన్ కానీ, మీన్ కానీ, మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్, మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్, స్టాండర్డ్ డీవియేషన్ అండ్ వేరియన్స్ ఇవి కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి మీన్ అంటే ఏంది, మన మీడియన్ అంటే ఏందో కావాలి.
సో ఇక్కడ మీకు మీన్ కావాలంటే చాలా ఈజీ. మీన్ కోసం ఏం చేస్తారంటే మీరు ఇక్కడ అబ్జర్వేషన్స్ రాస్తారు, XI రాస్తారు. ఎట్లా సార్? ఈ రెండింటికి మిడ్ పాయింట్ ఏంది సార్? 5. ఈ రెండింటికి మిడ్ పాయింట్ ఏంది సార్? 15. మిడ్ పాయింట్స్ కనుక్కోండి. దీనికి మిడ్ పాయింట్ ఏంది సార్? 20 to 30 కదమ్మా, 30 to 40 ఇది, రైట్. దీనికి మిడ్ పాయింట్ ఏందమ్మా? 25. దీనికి మిడ్ పాయింట్ ఏందమ్మా? 35. సో ఇక ఇది మనకు అవసరం లేదు. ఇది అవసరం లేకుండా డైరెక్ట్ గా మనకు అబ్జర్వేషన్స్ ఉన్నాయి కదా, ఇవి XI, ఇది ఫ్రీక్వెన్సీ FI. సో మీన్ అంటే ఏంది? సమ్మేషన్ XI ఇంటూ FI బై క్యాపిటల్ N. N అంటే ఏంది? సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఇది N అంటే సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ, అన్నిటిని యాడ్ చేయాలి. సో మీన్కి డైరెక్ట్ రాస్తారు, బట్ మీడియన్ అంటే అట్లా కాదు. మీడియన్ కోసం ఏం చేయాలంటే ఫస్ట్ మీరు మీడియన్ అనేది ఎక్కడుందో కనుక్కోవాలి. దీన్ని ఫస్ట్ మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో రాసుకోండి. అంటే దీని అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ రాయాలి. ఆల్రెడీ ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంది. ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తా, నేను ఎక్స్ట్రాగా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అని రాస్తా. ఇది మీకు ఎగ్జామ్లో రాదమ్మా, కాబట్టి నేను ఫాస్ట్గా చెప్పుకుంటా పోతున్నాను. ఇది అడగరు. ఓకే, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏంది సార్? ఇది 5. 5 + 6 11, 11 + 8 9, 19, 19 + 9 26, 28. ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. మొత్తం ఎంతమంది ఉన్నారు? 28 మంది ఉన్నారు. 28 మంది ఉంటే ఏమైంది సార్? 28/2 అంటే ఎంత బాబు? 14th. సో 14th అబ్జర్వేషన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇక్కడ దాకా 11 ఉంది, 14th అబ్జర్వేషన్ ఇందులో ఉంటుంది. 11 వరకు ఎక్కడి వరకు ఉన్నారు? 11 తర్వాత 12, 13, 14, 15, 16, 17, 18, 19 అందరు కూడా ఇందులోనే ఉన్నారు. సో ఈ ఇంటర్వెల్ ని మనం చూజ్ చేసుకోవాలి. దీన్నే మనం మీడియన్ క్లాస్ అని పిలుస్తాం. దీన్ని మీడియన్ క్లాస్. ఇప్పుడు ఇందులో మోడ్ అంటే L + N/2 - C/F * H అనేది ఫార్ములా. దిస్ ద మీడియన్ ఫార్ములా. ఇట్లా కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు ఇది ఫార్ములా. సార్ ఇందులో N అంటే ఏంది? N అంటే చెప్పా, ఇగో ఇది N. L అంటే ఏంది సార్ అంటే మీరు మీడియన్ క్లాస్ ఏందో కనుక్కున్నారుగా, ఇది మీడియన్ క్లాస్ అని తెలిసిందిగా. ఇందులో లోయర్ లిమిట్ ఏదైతే ఉందో దీన్నే L అంటారు. L ఈజ్ నథింగ్ బట్ ద లోయర్ లిమిట్. L తెలిసింది, N తెలిసింది. F అంటే ఏంది సార్? దీని యొక్క ఫ్రీక్వెన్సీ. ఈ క్లాస్ లో ఉన్నది ఇదంతా ఫ్రీక్వెన్సీ కదా. ఇందులో 8 అనేది దీని యొక్క ఫ్రీక్వెన్సీ 8. ఇక్కడ L అంటే 20, N అంటే 28. ఇక్కడ 28 వస్తుంది, మొత్తాన్ని యాడ్ చేయండి. F అంటే ఫ్రీక్వెన్సీ. C అంటే ఏంది సార్? C అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రిసీడింగ్ క్లాస్. ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ C. ఇవన్నీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలు కదా. సో ఇది క్లాస్. దీనికి ప్రిసీడింగ్ క్లాస్ ఏంటంటే దీని ముందులో ఉన్న క్లాస్ ఏంది? ఇది. సో దీంట్లో ఉన్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంతా 11. సో C అంటే 11. H అంటే ఎంత సార్ అంటే క్లాస్ యొక్క లెంత్, సైజ్. H అంటే 10. సో L ఈజ్ ఈక్వల్ టు 20, N ఈజ్ ఈక్వల్ టు 28, C ఈజ్ ఈక్వల్ టు 11, F ఈజ్ ఈక్వల్ టు 8, H ఈజ్ ఈక్వల్ టు 10. ఇవన్నీ పెట్టేస్తే వచ్చే వాల్యూయే ఇక్కడ మీడియన్ ఆఫ్ ద గివెన్ డాటా, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సార్ నాకు మీన్ వచ్చేసింది. వస్తే మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్, వేరియన్స్ అబౌట్ ద మీన్, స్టాండర్డ్ డీవియేషన్ అబౌట్ ద మీన్ కనుక్కోవచ్చు. సార్ నాకు మీడియన్ వచ్చింది. మీడియన్ వస్తే మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్, వేరియన్స్ అబౌట్ ద మీడియన్, స్టాండర్డ్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ కనుక్కోవచ్చు. ఫార్ములాస్ అవే. మనం మీన్ మీడియన్ కనుక్కోవాలి అంతే. కనుక్కొని స్టార్ట్ చేయొచ్చు. ఇది కాకుండా స్టెప్ డీవియేషన్ అని ఉంటుంది. అసలుకి ఏ అడగడది ఇప్పుడు దాకా ఒకసారి కూడా అడగలేదు. అవి మనకు ఐపీలో పనికి వస్తాయి. ఐపీకి చెప్తా, మళ్ళీ చెప్పినప్పుడు చెప్తా ఇవన్నీ సెకండ్ ఇయర్ పిల్లల కోసం. ఓకేనా? రైట్. సో మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది దేని మీద బాబు అంటే ఇప్పుడు మీకే చెప్పాను బాబు, ఇవన్నీ ఫార్ములాస్ పక్కాగా గుర్తు పెట్టుకోవాలి. కనీసం ఫార్ములాస్ అన్నా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు దాకా చెప్పింది ఇగో ఇది. అరే హెచ్ ఉంది కదా, ఇగో హెచ్ అంటే ఏం లేదు, L + N/2 - C/F * H. ఇంకో ఇది నేను రాసింది అదే కదా ఇందాక. దట్స్ వాట్ ఐ రోట్, రైట్. అది కాదు, ఇక్కడ H/F అని రాశాడు, H/F అని ఇక్కడ రాశాడు. దట్స్ ఇట్. ఒకవేళ ఇది N/2 అయితే మీడియన్ అయిద్దమ్మా. మీడియన్ కాబట్టి N/2 రాస్తారు. సగంలో ఉంటుంది, మధ్యలో ఉండేదాన్ని మీడియన్ అంటారు. క్వార్టైల్ డీవియేషన్స్ అని ఉంటాయి. Q1, Q2, Q3 అని ఉంటాయి. క్వార్టైల్ డీవియేషన్స్ అంటారు. Q2 అంటేనేమో మీడియన్ అనమాట, మధ్యలో ఉంటుంది. Q2 అనేది మధ్యలో ఉంటుంది. Q1 అంటే మొత్తం ఒక లైన్ ఉంటే దీన్ని నేను ఫస్ట్ మధ్యలో డివైడ్ చేస్తా, దీన్నే Q2 అంటారు. ఈ రెండింటికి మధ్యలో మీడియన్ మళ్ళీ పెడతా, Q1 అంటారు. ఈ రెండింటికి మధ్యలో మళ్ళీ పెడతా, Q3 అంటారు. సో క్వార్టైల్ 1, క్వార్టైల్ 2, క్వార్టైల్ 3.
ఏ నుంచి బి వరకు ఒకవేళ మన దగ్గర అబ్జర్వేషన్స్ ఉంటే అందులో మధ్యలో ఉండేది Q2నే మనం మీడియన్ అని పిలుస్తాం. ఇవి కాకుండా క్వార్టైల్ 1 క్వార్టైల్ 3 అని ఉంటుంది. ఇది ఆల్రెడీ సగం కదా, మధ్యలో కదా, మొత్తం ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్, మొత్తం ఎన్ని ఉంటాయి కదా క్యాపిటల్ N. దాంట్లో ఇది మధ్యలో ఉంది కాబట్టి n/2. ఇదేమైంది n/2 అయింది కాబట్టి నేను ఇక్కడ n/2 వాడా, ఇక్కడ n/2 అని వాడా. ఒకవేళ మిమ్మల్ని మీడియన్ కాకుండా అంటే క్వార్టైల్ 2 కాకుండా క్వార్టైల్ 1 అని అడిగితే ఇదేమైంది n/4 కదా, n/4 అయింది అంటే ఇక్కడ n/4 అని వాడాలి. ఒకవేళ నీకు క్వార్టైల్ కావాలంటే ఇక్కడ n/4 వాడాలి. యూజ్ n/4. సార్ నాకు థర్డ్ క్వార్టైల్ కావాలి సార్ అని అంటే థర్డ్ కదా, 3 times of 1/4. సో 3 times of n/4. సో థర్డ్ క్వార్టైల్ అంటే క్వార్టైల్ 3 కావాల్సిన వచ్చినప్పుడు ఇక్కడ 3n/4 అని వాడుకోండి అంతే. సో క్వార్టైల్ 2 అంటే n/2, క్వార్టైల్ 1 అంటే n/4, క్వార్టైల్ 3 అంటే 3n/4. సేమ్ ఫార్ములా, ఇదే ఫార్ములా మీడియన్ అన్నిటికీ అదే. క్వార్టైల్ 1 క్వార్టైల్ 2 క్వార్టైల్ 2 అంటేనే మనకు మీడియన్, n/5 కాదు. క్లియరా? రైట్. ఇది సగం అమ్మా, మొత్తం n, దీంట్లో సగం n/2. ఇప్పుడు దీంట్లో సగం ఎంత, n/2లో సగం ఎంత, n/4. ఇది n/4, ఇది n/2 అయితే ఇదేమైంది 3n/2 కదా, 3n/4 కదా. పావు అంత అంటే 1/4, సగం అంటే 1/2, ముప్పావు అంత అంటే 3/4 కదా. అదే క్వార్టైల్ 1 క్వార్టైల్ 2 క్వార్టైల్ 3 వాటికి ఆ ఫార్ములాస్ వాడుకోండి. జస్ట్ ఇది ఒక్కటి మార్చుకుంటా పోతే అవే క్వార్టైల్స్ అయితే. ఓకేనా? రైట్. దాని తర్వాత మోడ్ అంటే ఏంది సార్? మోడ్ కోసం ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. ఇది ఒక ఫార్ములా జస్ట్ టు రిమెంబర్, గుర్తుపెట్టుకోవడానికి. ఇది అడగలేదు ఇప్పటిదాకా. మోడ్ అంటే ఒకవేళ మనకి ఇట్లానే కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇట్లా ఇచ్చినప్పుడు దీంట్లో మోడ్ ఏమవుతుంది అని అంటే బాబు L అంటే లోయర్ లిమిట్ ఆఫ్ ద మోడ్. ఇక్కడ ఉంటే చూడు, లోయర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్. మనం మోడల్ క్లాస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో లోయర్ లిమిట్ F1 - F0/2 F1 F2 F0. F0 F1 F2 అంటే ఏంది? H అంటే లెంత్ ఆఫ్ ద క్లాస్, అది మనకు తెలుసు. F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. మనకి మోడల్ క్లాస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మోడల్ క్లాస్ అంటే ఏంది సార్? ఇప్పుడు నాకు మీడియన్ అంటే ఇదని చెప్పారు. మరి మోడల్ క్లాస్ అంటే ఏది సార్ అంటే బాబు, ఏ నెంబర్ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అయిందో అదే మోడల్ క్లాస్. ఏ నెంబర్ ఎక్కువ సార్లు రిపీట్ అయింది ఇందులో? ఇదే కదా. 9 మందికి 30 నుంచి 40 మార్కులు వచ్చినాయి అంటే 30 నుంచి 40 మార్కులు ఎక్కువ మందికి వచ్చినాయి 9 మందికి. ఇది మోడల్ క్లాస్ అయింది. ఈ మోడల్ క్లాస్ లో ఉన్నదాన్ని F1 అనుకోవాలి. దానికంటే ముందర ఉన్నదాన్ని, దీనికంటే ముందర ఉన్నదాన్ని F0 అనుకోవాలి. ఇదే. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రిసీడింగ్ క్లాస్ అంటే F1 కంటే ముందర ఉన్న ఫ్రీక్వెన్సీని F0 అనుకోవాలి, దానికి తర్వాత ఉన్నదాన్ని F2 అనుకోవాలి. సో F0 F1 F2 అనమాట. ఇట్లాగా ఇది F0 F1 F2 లేదుగా మనకి. అది అంటే ఇట్లా ఇవ్వడు క్వశ్చన్, కంపల్సరీ దాని తర్వాత ఇంకోటి కూడా ఇస్తాడు. సో అనుకోని H అంటే విడ్త్ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఆ మోడల్ క్లాస్ యొక్క లెంత్ ఎంత, 10 20 5 అది రాసేయడం. ఇది మోడ్ అంటే. అడగడు మాక్సిమం, బట్ ఐ షుడ్ టెల్ యూ, అందుకోసం చెప్తాను. ఇవన్నీ ఫార్ములాస్ ఇప్పుడు ఆల్రెడీ రాశాను, ఇవన్నీ కూడా అవే ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. జస్ట్ మీరు ఇక ఎక్స్ట్రాగా ఫ్రీక్వెన్సీ రాయాలంతే. ఫ్రీక్వెన్సీ రాస్తున్నా. నీకు మీడియన్ తెలిసింది లేదా మీన్ తెలిసింది, దాని ద్వారా మీన్ డీవియేషన్ ఎవరిదో మీడియన్, మీన్ డీవియేషన్ ఎవరిదో మోడ్లో ఎటువంటి చేంజ్ ఉండదు. అవే ఫార్ములాస్ అవే. కాకపోతే మనం మీన్ కనుక్కోవడానికి మీడియన్ కనుక్కోవడానికి సపరేట్గా ఫార్ములాస్ ఉన్నాయి అంతే తప్ప మీన్ డీవియేషన్ ఎవరిదో మీడియన్, మీన్ డీవియేషన్ ఎవరిదో మీన్, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ అన్నిటి కూడా సేమ్ ఫార్ములాస్. ఈ గ్రూప్ డాటా అన్నిటి కూడా సేమ్ ఫార్ములాసే ఉంటాయి. సేమ్ అవే ఫార్ములాస్ వాడతాం. రైట్. సో నెక్స్ట్ వేరియన్స్ ని నేను ఇంకోటి కూడా చెప్పాను, ఎక్స్పెక్టేషన్ అని రాస్తారు బాబు అని చెప్పా. ఇది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² ఇట్లా రాసుకోవచ్చు. దీన్నే మనం ఇట్లా కూడా రాసుకుంటాం. ఇప్పటిదాకా చెప్పిందే ఇది మీకు బై n, ఇది బై n². క్లియరా? రైట్. స్టాండర్డ్ డీవియేషన్ అంటే దీని యొక్క స్క్వేర్ రూట్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. సింపుల్. ఇది మొత్తం కథ. నెక్స్ట్ కంబైన్డ్ వేరియన్స్ అని అడుగుతాడు. ఇది ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఒకసారి అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి కొద్దిగా దీన్ని రాసుకోండి, అంతే, ఏం లేదు. ఇఫ్ దేర్ ఆర్ 2 శాంపుల్స్ ఆఫ్ సైజెస్ n1 and n2 అంటే మనకి డాటాలు 2 ఇచ్చాడు.
x1 x2 x3 x4 అండ్ సో xn అని ఒకటి ఇచ్చాడు, y1 y2 y3 y4 అండ్ సో ym అని ఇంకొక డాటా ఇచ్చాడు. రెండు డాటాలు ఇచ్చాడు అనమాట. ఇచ్చినప్పుడు ఒక దాంట్లోనేమో n1 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంకో దాంట్లోనేమో n2 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. విత్ x1 బార్ x2 బార్ యాజ్ ద మీన్స్, అంటే ఫస్ట్ దానిదేమో x1 బారు, ఇంకో దానిదేమో x2 బారు అండ్ మీన్స్, అండ్ σ1 σ2 ఆర్ దేర్ స్టాండర్డ్ డీవియేషన్స్ అనుకోండి. దెన్ ద కంబైన్డ్ వేరియన్స్ ఏమైంది బాబు అంటే σ2. జస్ట్ రిమెంబర్ ద ఫార్ములాను మాత్రమే గుర్తుపెట్టుకోండి, ఇంకేం వద్దు. సార్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఇదా అంటే నన్ను అడిగితే ఇదే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. డి అనేది మనం ఎక్స్ట్రా మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాలి సెకండ్ ఫార్ములాగా. డి అంటే ఏంది బాబు, ఏం లే, x1 మైనస్ x2 డీవియేషన్స్ x1 బార్ మైనస్ x బార్ x2 మైనస్ x బార్, దీని బదులుగా ఇది రాసుకోండి. ఏంటి సార్ ఇది 1/n1 ప్లస్ n2, మొత్తానికి కలిపి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని బాబు, ఇక్కడ n1 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇక్కడ n2 కాబట్టి టోటల్ బై రాయాలిగా, బై ఎంత రాయాలి, టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ n1 ప్లస్ n2. ఇది ఎవరికైనా గుర్తుంటది. లోపలిది ఏం రాయాలి బాబు అంటే n1 స్క్వేర్ ఇంటూ σ1 స్క్వేర్ ప్లస్ n1 ఇంటూ σ1 స్క్వేర్ ప్లస్ n2 ఇంటూ σ2 స్క్వేర్ ప్లస్ n1 n2 బై n1 ప్లస్ n2 ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ బోత్ ద యావరేజెస్ హోల్ స్క్వేర్, x1 బార్ మైనస్ x2 బార్ హోల్ స్క్వేర్. ఇవి రెండు యావరేజెస్. అంటే మీకు అర్థమైందో లేదో, మనకి ఫర్ ఎగ్జాంపుల్ a1 a2 a3 అండ్ సో ఆన్ అని చెప్పి an1 ఇవి కొన్ని అబ్జర్వేషన్స్, b1 b2 b3 అండ్ సో ఆన్ bn2 ఇవి కొన్ని అబ్జర్వేషన్స్. ఇది ఫస్ట్ డాటా, ఇది సెకండ్ డాటా. ఈ ఫస్ట్ డాటాకి సంబంధించిన మీన్ వచ్చేసి x1 బార్, సెకండ్ దానికి వచ్చేసి మీన్ వచ్చేసి x2 బార్. దీని యొక్క స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి σ1, దీని యొక్క స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి σ2. అయితే అప్పుడు కంబైన్డ్ వేరియన్స్ ఏందని అడిగినప్పుడు, అంటే ఈ రెండింటికి కలిపి నాకు σ2 కావాలి ఏంది బాబు అని అడిగినప్పుడు మీరు రాయాల్సిన ఫార్ములా ఇది. క్లియరా? జస్ట్ దీన్ని కొద్దిగా గుర్తుపెట్టుకోండి. సార్ అవెంజర్ నోట్స్ పెట్టండి సార్. అవెంజర్ సార్ రోజు నోట్స్లు పెడుతూనే ఉన్నాం కదమ్మా, జోష్న పెడుతూనే ఉన్నాం కదా, రైట్. సో నెక్స్ట్ కొన్ని షార్ట్ కట్స్ అమ్మా. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఇచ్చినప్పుడు వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ అని అంటే కాన్స్టెంట్ మీద వేరియన్స్ ఏమైంది అంటే 0 అయిపోద్ది. కాన్స్టెంట్ మీద వేరియన్స్ ఏమైంది 0 అయింది, వి ఆఫ్ ఎక్స్ అని రాయాలి. సో వి ఆఫ్ ఏఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏని బయటికి తీసుకురావాలంటే వేరియన్స్ లోంచి, వేరియన్స్ అంటే σ2 కదా. సో σ2 కాబట్టి ఇది బయటకు వచ్చేటప్పుడు a² లాగా బయటకు వస్తుంది. అట్లానే వేరియన్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బిలో బి 0 అయిపోద్ది, ఎందుకంటే వేరియన్స్ ఆఫ్ ద కాన్స్టెంట్ ఏమైందని చెప్పాను 0 అయింది. బట్ ఈ ఏని బయటికి తీసుకురావాలంటే a² లాగా బయటకు వస్తుంది. అట్లానే వేరియన్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై అని ఉందనుకోండి, సపరేట్ గా ఏఎక్స్ కి సపరేట్ గా వేరియన్స్, బీవైకి సపరేట్ గా వేరియన్స్ రాయొచ్చు. ఏ బయటకు వస్తే a² అయింది, బి బయటకు వస్తే b² అయింది. దట్స్ ఇట్. జస్ట్ రిమెంబర్ దెమ్. తర్వాత సార్ క్వార్టైల్ డీవియేషన్ అని చెప్పాను. క్వార్టైల్ 1 ఉంది, క్వార్టైల్ 3 కూడా ఉంది. సో వాటి మధ్యలో రిలేషన్ ఏంది? క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ కి మధ్యలో రిలేషన్ ఇది. క్వార్టైల్ డీవియేషన్ లెస్ దాన్, మీన్ డీవియేషన్ లెస్ దాన్ స్టాండర్డ్ డీవియేషన్. నెక్స్ట్ ఇంకోటి ఇది ఎగ్జాక్ట్ గా వాటి మధ్యలో రేషియో ఏంది సార్ అంటే క్వార్టైల్ డీవియేషన్ బై 10 ఈజ్ ఈక్వల్ టు మీన్ డీవియేషన్ బై 12 ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ బై 15. ఇది అడుగుతాడో లేదో కానీ ఈ రెండింటికి మధ్యలో మాత్రం అడగవచ్చు. ఇలానే మనకి ఇంకొక రిలేషన్ కూడా ఉంది, మీన్ మీడియన్ మోడ్. మీన్ మీడియన్ మోడ్ కి మధ్యలో కూడా రిలేషన్ ఉంది. చెప్పండి, ఎవరికైనా తెలుసుంటే చెప్పండి. మోడ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 3 టైమ్స్ ఆఫ్ మీడియన్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ మీన్, అవునా కదా? మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ మీడియన్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ మీన్. రిలేషన్ చూడండి, రిలేషన్ బిట్వీన్ మీడియన్, మోడ్ అండ్ మీన్. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ మీడియన్ మైనస్ మీన్. మోడ్ అంటే ఎం, మీడియన్ అంటే క్యాపిటల్ ఎం, 2 టైమ్స్ ఆఫ్ మీన్ అంటే ఎక్స్ బార్. దిస్ ఈస్ ద ఫార్ములా. అంటే మీకు ఇందులోంచి ఏదో ఒకటి, ఒక అబ్జర్వేషన్స్ కి సంబంధించిన, ఒక డాటాకి సంబంధించిన మీన్ ఇచ్చాడు, మీడియన్ ఇచ్చి బాడు వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ మీడ్. మోడ్ ఏంది అప్రాక్సిమేట్ గా అంటే మీరు మోడ్ చెప్పవచ్చు. ఎగ్జాక్ట్ కాదు, ఇది అప్రాక్సిమేషన్ అయింది, నాట్ ఎగ్జాక్ట్ వాల్యూ. దిస్ ఇస్ ద అప్రాక్సిమేట్ వాల్యూ. అప్రాక్సిమేట్లీ మోడ్ ఇంత ఉండొచ్చు అని మనం చెప్తాం తప్ప ఎగ్జాక్ట్ గా ఇంతే మోడ్ ఉంటుందని ఎవరు చెప్పలేరు. ఓకే, సో దిస్ ఇస్ ద అప్రాక్సిమేట్ రిలేషన్ బిట్వీన్ మీడియన్, మోడ్ అండ్ మీన్. గుర్తుపెట్టుకోండి, ఇందులోంచి కూడా ఒకసారి క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు ఈ మూడిట్లో 2 డాటాలు ఇచ్చి థర్డ్ డాటాని ఫైండ్ అవుట్ చేయమంటాడు. నీకు మోడ్ ఇచ్చి మీడియన్ ఇచ్చి ఎక్స్ బార్ కనుక్కోమనొచ్చు, నీకు మోడ్ మీడియన్ మీన్ ఇచ్చి మీడియన్ కనుక్కోమనొచ్చు, ఏవైనా 2 ఇచ్చి థర్డ్ది కనుక్కోమనొచ్చు. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి దిగిపోదాము.
రెడీయా? అందరు రెడీయా? మరి ఎంత అవుతుంది టైము? 7:30 అవుతుంది. 6:30 కదా, 7 వరకు టైం ఉంది. మనం ఫాస్ట్గా చేసుకుంటే వెళ్ళిపోదాం. రైట్ బాబు. నెంబర్ 1, if the data x1, x2 and so on xn is such that the mean of the first 4 of these is 11, then the mean of the remaining 6 is 16 and the sum of the squares of all these is 2000, then the standard deviation of the data is. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓపిక తోటి క్వశ్చన్ ని చదివి ఇక్కడ రాసుకోవాలి. మొత్తం ఎన్ని ఉన్నాయన్నాడు? x1, x2, x3 and so on. x1, x2, x3, x4 రాద్దాం. x5, x6, 7, 8, 9, 10 మొత్తం 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఇందులో ద మీన్ ఆఫ్ ద ఫస్ట్ 4 అట. ఫస్ట్ 4 ఏవైతే ఉన్నాయంటే ఇవి. ఈ ఫస్ట్ 4 యొక్క మీన్ అట. మీన్ అంటే యావరేజ్. అంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4/4 ని మీన్ ఆఫ్ ద ఫస్ట్ 4 అని అంటారు. మీన్ ఆఫ్ ద ఫస్ట్ 4 ఎంతట? 11 అంట. అంటే ఈ వాల్యూ 11 అయింది. అంటే నాకు x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 వాల్యూ వచ్చినట్లేనా కాదా? వచ్చింది. ఎంత వచ్చింది బాబు? 44 వచ్చింది. సో ఇది మనకు వచ్చిన ఫస్ట్ డాటా. తర్వాత మీన్ ఆఫ్ ద రిమైనింగ్ 6, ఈ మిగతా 6 ఉన్నాయి కదా, వీటి యొక్క మీన్ ఎంతట? 16 అట. అంటే x5 ప్లస్ x6, 8, 9, 10, x10/6 ఇదంతట 16 అట. అంటే ఇక్కడి నుంచి నాకు x5 ప్లస్ x6 ప్లస్ x7 ప్లస్ x8 ప్లస్ x9 ప్లస్ x10 ఏమైంది? 36 ప్లస్ 6 96 అయిందా లేదా? అయిపోయింది. నాకు ఇది సెకండ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు మొత్తం ఈ అబ్జర్వేషన్స్ అన్నిటి కూడా మీన్ కనుక్కోవచ్చుగా నేను. ఐ కెన్ ఫైండ్ అవుట్ ద మీన్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్. ఎట్లా సార్? నాకు ఆల్రెడీ సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ బై 10 అని రాస్తే నాకు మీన్ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఏం అడిగాడు? అండ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఆల్ దోస్ ఇస్ 2000 అన్నాడు. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఎంత? 2000 అట. అది కూడా రాద్దాం బాబు. x1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ ప్లస్ x3 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 2000 అట. మొత్తం x10 స్క్వేర్ వరకు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్ ఇస్ 2000. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? దెన్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ దిస్ డాటా ఇస్ వాట్ అన్నాడు. స్టాండర్డ్ డీవియేషన్ అంటే సిగ్మా. నేను ఫస్ట్ సిగ్మా స్క్వేర్ గా అనుకుంటా. సిగ్మా స్క్వేర్ అంటే ఏంది బాబు? సమ్మేషన్ xi స్క్వేర్ బై n మైనస్ సమ్మేషన్ xi బై n హోల్ స్క్వేర్. దీన్నే మనం x బార్ అని కూడా అనుకోవచ్చు, మన ఇష్టం అది. ఇప్పుడు సిగ్మా స్క్వేర్ గా అనుకుంటా. సమ్మేషన్ xi స్క్వేర్ అంటే ఎంతమ్మా? 2000 బై n అంటే టోటల్ అబ్జర్వేషన్స్. n అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఇచ్చాడు. 10 మైనస్ సమ్మేషన్ xi ఎంత? ఇక్కడ చూడండి, ఇవి యాడ్ చేస్తే వచ్చేదే సమ్మేషన్ xi కదా. సమ్మేషన్ xi అంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ప్లస్ x5 ప్లస్ x6 అండ్ సో ఆన్ x10 కదా. మొత్తం ఎంత బాబు అంటే 44 ప్లస్ 96. 44 ప్లస్ 96 విచ్ ఈస్ 140. సో సమ్ ఆఫ్ xi ఈజ్ నథింగ్ బట్ 140 by number of observations is 10 whole square. So sigma square is nothing but 200 minus 14 square is 196. And a sigma square is equal to 4. So sigma is equal to 2. Sigma antene kada standard deviation. So I got the standard deviation. 2 is the correct answer. B option. 2√2 అమ్మ ఇది. ఏమైనా డౌట్ ఉందా? వాడు ఏది అడిగాడో అదే చేసినాం, ఏం చేయలే. ఫస్ట్ 4కి మీన్ ఎంత? 14. ఎంత? 11 సార్, ఎరేజ్ అయిపోయింది అది. 11 44 అయింది. తర్వాత సెకండ్ మీన్ ఎంత? 16 అన్నాడు, 96 అయింది. ఈ రెండింటిని యాడ్ చేస్తే సమ్మేషన్ xi నాకు 140 వచ్చింది. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ 2000 అన్నాడు, రాశాను. ఇప్పుడు నాకు స్టాండర్డ్ డీవియేషన్ కావాలంటే వేరియన్స్ కావాలని ఇండైరెక్ట్ గా అడుగుతున్నట్టు. వేరియన్స్ ఫార్ములా రాస్తే వాడు ఇచ్చిన ఏమేమైతే ఉన్నాయో అన్ని ఇక్కడ పెట్టేస్తే ఆన్సర్ వచ్చింది. ఖతం, కలాస్. చాలా సింపుల్గా చేయొచ్చు. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు మీరు చేస్తారు నాతో పాటుగా. ఇఫ్ బోత్ ద మీన్ అండ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ 50 అబ్జర్వేషన్స్, ఇవి 50 ఉన్నాయి అబ్జర్వేషన్స్, 50 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఈ 50 అబ్జర్వేషన్స్ కూడా మీన్ ఎంతట? మీను 16 అట. బోత్ ద అబ్జర్వేషన్ మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ 16. అచ్చా, మీను 16 ఏనట అండ్ స్టాండర్డ్ డీవియేషన్ కూడా 16 ఏనట. భలేగా ఉంది కదా. మీను 16, స్టాండర్డ్ డీవియేషన్ కూడా 16 ఏనట. దెన్ ద మీన్ ఆఫ్ దీస్ ఈజ్ వాట్? వీటి యొక్క మీన్ ఏమైతుంది అని అడుగుతుంది. అర్థమవుతుందా? సరే కనుక్కుందాం. సార్ ఎక్స్ బార్ అంటే ఏంటి సార్? అసలు ఎక్స్ బార్ అంటే ఏంది? సమ్మేషన్ xi బై 50 ఈజ్ నథింగ్ బట్ 16.
సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 50 కదా, 50 16. సో ఇక్కడ నుంచి సమ్మేషన్ xi అంటే ఏమొస్తుంది, సమ్మేషన్ xi అంటే 16 into 15 అంతే కదా, అంతే 900. ఇక్కడ నుంచి సిగ్మా స్క్వేర్ అంటే 256 అయింది. 16 స్క్వేర్ అంటే 256 కదా, 256 16 ఎంత, కరెక్టేనా, రైట్. ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, దీని యొక్క మీన్ అడుగుతున్నాడు. మీన్ అంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 50. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంది బాబు అంటే మీన్ కావాలట. మీన్ ఏంటి, ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆల్ దిస్ సమ్మేషన్ xi మైనస్ 4 హోల్ స్క్వేర్ బై 50. ఇది ఎంత అని అడుగుతున్నాడు, దీని వాల్యూ ఎంత అని అడిగాడు. ఓకేనా, రైట్. సారీ ఇది 800 కదా, ఓకే థ్యాంక్ యూ, రైట్. ఇంతవరకు ఓకే కదా. ఇప్పుడు దీని వాల్యూ కనుక్కోవడానికి నేనేం చేస్తానంటే నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామా. సమ్మేషన్ xi మైనస్ 4 హోల్ స్క్వేర్ బై 50, ఇది మనకి ఎంతనో కావాలి. దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. సమ్మేషన్ a మైనస్ b హోల్ స్క్వేర్ xi స్క్వేర్ ప్లస్ 16 మైనస్ 8xi హోల్ బై 50. సో దీన్ని మళ్ళీ సమ్మేషన్ xi స్క్వేర్ సపరేట్గా రాస్తా, మైనస్ 8 ఇంటూ సమ్మేషన్ xi సపరేట్గా రాస్తా, ప్లస్ 16 ఇంటూ సమ్మేషన్ 1 అనేది సపరేట్ రాస్తా బై 50. సో సమ్మేషన్ xi స్క్వేర్ అంటే మనకు ఆల్రెడీ తెలిసింది. సమ్మేషన్ xi స్క్వేర్ ఇవ్వలేదా, అయితే ఇక్కడి నుంచి కనుక్కోవాలి. ఇది 256 అయింది కదా, ఇక్కడి నుంచి ఆన్సర్ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటారు సార్, వాట్ ఈస్ సిగ్మా స్క్వేర్? సిగ్మా స్క్వేర్ అంటే ఏంది, సిగ్మా స్క్వేర్ అంటే సమ్మేషన్ xi స్క్వేర్ బై n మైనస్ x బార్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా స్క్వేర్. అంటే 256 ప్లస్ x బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ xi స్క్వేర్ బై n. సో నాకు ఇక్కడ సమ్మేషన్ xi స్క్వేర్ కావాలంటే ఇక్కడి నుంచి వస్తుంది. ఈ n అంటే 50 కదా, ఇది 50, సో ఇది 50. నాకు సమ్మేషన్ xi స్క్వేర్ వచ్చేసింది. ఎంత వచ్చింది బాబు, 50 ఇంటూ 256 అయింది, ప్లస్ 50 ఇంటూ x బార్ స్క్వేర్. ఇదంతా కూడా అక్కడ రాస్తున్నాను. సో సమ్మేషన్ xi స్క్వేర్ అంటే ఎంత బాబు, 256 ఇంటూ 50, చాలా పెద్దగా వస్తుంది నెంబర్. చెప్పాలి ఈ నెంబర్ ఎంతను, 256 ఇంటూ 5, 25 ఇంటూ 16 కదా, అంతేనా, ఎంత ఇది 5 16 256 25 అంటే 25 5s are 125 125 125 300 12800 నేనా, ఒకసారి చూడండి ఇది, దీన్ని మల్టిప్లై చేస్తే. సో ఇది 12800 ప్లస్ 50 ఇంటూ ఎక్స్ బార్. ఎక్స్ బార్ అంటే ఎంత ఇచ్చాడు, ఎక్స్ బార్ అంటే 16 కదా. సో 50 ఇంటూ ఎక్స్ బార్ మళ్ళీ 800 కదా, 800 మైనస్ 8 ఇంటూ సమ్మేషన్ xi ఎంత, సమ్మేషన్ xi ఎంత వచ్చింది, సమ్మేషన్ xi 800 వచ్చింది, ప్లస్ 16 ఇంటూ ఇది 58 హోల్ బై 50. దీన్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే వచ్చేదే మన దీని యొక్క ఆన్సర్. దీన్ని సాల్వ్ చేసి ఆన్సర్ చేయాలి, కనుక్కోండి ఎంత వస్తుంది దీని ఆన్సర్. ఇది 8 అంటే ఇది 7 టైమ్స్ అయింది, ఇది 800 కాబట్టి 6 టైమ్స్ అయింది. సో 6 టైమ్స్ ఇదంతా అయింది, 25 టైమ్స్ అయింది, 6 టైమ్స్ అయింది. అంటే 6 టైమ్స్ ఆఫ్ 800 48. సో 12,848 అంటే ఇది 8,000 వస్తుంది. 8,000 బై 50 ఎట్టుంది ఇది, అంతేనా, 50. $150 వస్తుంది. ఉందా 150 ఆప్షన్ వస్తుంది? ఎక్కడ రాంగ్ పోయింది నాది, క్యాల్కులేషన్స్లో ఎక్కడో పోయింది, ఒకసారి చూసుకోండి. 16 ఇంటూ 50 చేసింది కరెక్టే కదా, సమ్వేర్ ఇట్ హ్యాస్ గాన్. క్యాల్కులేషన్ ఒక్కసారి చూడండి అమ్మా, మీకు ఎంత వచ్చిందో చెప్పండి ఒకసారి. 8,000/50 వస్తుంది కదా, నాకు కూడా అంతే వచ్చింది, 150 వచ్చింది. బట్ 150 లేదు కదా, సమ్వేర్ ఇట్ హ్యాస్ గాన్, ఎక్కడో పోయింది, ఒకసారి చూడండి. మీన్ ఆఫ్ దిస్ అన్నాడు.
క్యాల్కులేషన్స్లో మనం ఎక్కడో రాంగ్ చేసాము, ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. ఓకేనా? 50 ఇంటూ xi బార్ హోల్ స్క్వేర్ అమ్మా. సారీ. ఇది 256 ఇంటూ 50. ఇక్కడ ఏంది xi బార్ కాదు, xi బార్ హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఇంటూ ఇంకొక 16 వస్తుంది. 256 ఇంటూ 50 ఇక్కడ కూడా. xi బార్ హోల్ స్క్వేర్ అంటే ఎంత? ఇక్కడ xi బార్ అంటే 16 కదా, అది కూడా 256 అయింది. ఇది 512 అయింది, మొత్తం 512 అయింది. ఇది మొత్తం ఏంటంటే మళ్ళీ 12,800 రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేసి దీంట్లోంచి తీసేయాలి. ఇది ఒక 800, ఇందులోంచి తీస్తే 7 టైమ్స్ ఆఫ్ 800 తీసేయాలి ఇందులోంచి. సో 7 టైమ్స్ ఆఫ్ 800 5,600 తీసేయాలి. మైనస్ 5,600 తీసేయాలి. ఇది క్యాలిక్యులేట్ చేయండి అమ్మ, ఎంత వస్తుందో. దాన్ని బై 50 చేయండి, అప్పుడు పెద్ద నెంబర్ వస్తుంది మీకు. ఇది క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి. 8,550 కాదు, ఇందాక మనం ఇక్కడ రాంగ్ పెట్టినాం. ఇది ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ కదా, ఎక్స్ బార్ అంటే 16, ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ అంటే 256 రాయాలి. అట్లా రాయలే నేను. ఇది ఎంత అయింది ఇప్పుడు? 25,600 కదా, దాంట్లో నుంచి 5,600 తీస్తే 20,000 వచ్చింది. బై 50 చేయాలి. 400 ఉందా ఆప్షన్? ఎస్, బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 5,600 తీసేయాలి ఇందులోంచి. తీసేస్తే ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 20,000 వచ్చింది. ఈ 20,000 బై 50, ఇది 20,000 బై 50, 400 అయింది. 400 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అవునా? $8,000 by 50 400. 20,000 by 50 అమ్మా. ఓకే, రైట్. ఇప్పుడు ఇది 400 అయింది. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ ఎంతమ్మా? సెకండ్ అయిపోయింది. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఫర్ సమ్ x belongs to R, the frequency distribution of the marks obtained by 20 students in a test is, మార్క్స్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. దీన్ని బట్టి నేను మీన్ ఆఫ్ ద మార్క్స్ కనుక్కోవాలి. మార్క్స్ యొక్క మీన్ కనుక్కోవాలి. ఏది? దీన్ని సాల్వ్ చేయండి చూద్దాం. ఇది ఫ్రీక్వెన్సీ, ఇదంతా కూడా ఎంత? ఫ్రీక్వెన్సీ. అప్టైన్డ్ బై 20 స్టూడెంట్స్ అన్నాడు అంటే వీటిని యాడ్ చేస్తే నాకు 20 రావాలి. ఫ్రీక్వెన్సీనే కదా మనం క్యాపిటల్ ఎన్ అనేది ఇచ్చాడు ఆల్రెడీ. ఎన్ అనేది 20 అన్నాడు, 20 మెంబర్స్ ఉన్నారట, వీళ్ళందరినీ యాడ్ చేస్తేనే 20 రావాలి. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అయింది. సో దాని నుంచి మీరు ఎక్స్ వాల్యూ కనుక్కుంటారు, సబ్స్టిట్యూట్ చేసి మీరు డైరెక్ట్ గా యూ కెన్ ఫైండ్ అవుట్ ద మీన్. మీన్ అంటే ఏంది? వీటిని మల్టిప్లై చేసి యాడ్ చేసి బై 20 చేయాలి. ఓకే, సో ఈజ్ ఆస్కింగ్ ఫర్ మీన్. మీన్ ఎక్స్ బార్ అంటే ఏంది? సమ్మేషన్ xi ఇంటూ fi బై 20 చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ ఎక్స్ అంటే ఎందుకు అనుకోవడానికి మీరు అన్నిటిని యాడ్ చేయండి. ఇది x² ప్లస్ 2x ప్లస్ 1 ప్లస్ ఇది 2x మైనస్ 5 ప్లస్ ఇది x² మైనస్ 3x ప్లస్ x, ఇదంతా కలిపితే 20. ఓకే, సో x² 2x², 4x 5x 2x అంటే ఇగో ఇది క్యాన్సిల్ అయిపోయినాయి. ఇది పోయింది. ఇక్కడ 2x అని తీసుకున్నాను, అయిపోయింది. దాని తర్వాత 1 మైనస్ 5 మైనస్ 4 ఇజ్ ఈక్వల్ టు 20 అంటే 24 అయింది. అంటే x² ప్లస్ x మైనస్ 12 ఇజ్ ఈక్వల్ టు 0 అయింది. 4 3s are అయింది, అంటే x ప్లస్ 4 ఇంటూ x మైనస్ 3 అయింది. అంటే x ఈక్వల్ టు 3 మైనస్ 4, బట్ పాజిటివ్ కాబట్టి x 3 పాజిటివ్ తీసుకున్నాం. ఎందుకు పాజిటివ్ సార్ అంటే ఇక్కడ x అనేది నెగిటివ్ అయింది కదా, ఇక్కడ x బదులుగా నేను -4 పెడితే నెగిటివ్ అయింది. ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నెగిటివ్ ఎట్లుంటారు? ఉండరు. కాబట్టి x వాల్యూ 3 అయింది. 3 పెట్టి వేసుకుంటే వెళ్ళండి, ఇక్కడ మీకు డైరెక్ట్ గా ఆన్సర్ వస్తుంది. ఏమొస్తుంది సార్? ఇక్కడ 3 పెడితే 3 + 1 4 అంటే ఇక్కడ 16 వచ్చింది. ఇక్కడ 3 పెడితే 6 - 5 1 వచ్చింది. ఇక్కడ 9 - 9 0 వచ్చింది. ఇక్కడ 3 వచ్చింది. సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటా యాడ్ చేయాలన్నమాట. x బార్ ఇస్ నథింగ్ బట్ 32 ప్లస్ 3 ప్లస్ 21 బై 20. సో దిస్ ఇస్ నథింగ్ బట్ 24 అంటే 56 బై 20, విచ్ ఈజ్ అంతేనా? ఉన్నదా ఆన్సర్? పాయింట్లలో ఉంది కదా. సో 5.6 బై 2 విచ్ ఈస్ 2 2s are 2 8s are 2.8 అవుతుంది. ఎస్, బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వచ్చింది ఆన్సర్? సెకండ్ ఆప్షన్ వచ్చిందమ్మా.
ప్రజెంట్ అడ్రస్ ఇవ్వాలి. నువ్వు 12th క్లాస్ ఎక్కడ చదువుకుంటున్నావు, 11th క్లాస్ ఎక్కడ చదువుకుంటున్నావు, అడ్రస్ ఇవ్వాలమ్మా. అరుణ్, ఓకేనమ్మా, ఈ అరుణ్. తర్వాత 4th క్వశ్చన్. ద మీన్ అండ్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ 10 numbers ఈజ్ ఇంక్రీజింగ్ ఆర్డర్. దిస్ ఆర్ 42 and 35. ఇది మీన్ అట అండ్ ఇది మీడియన్ అంట. దెన్ y/x ఎంత అని అడిగాడు. నాకు తెలిసి సింపుల్ గానే వస్తుంది ఇది. ట్రై చేయండి. ట్రై చేస్తారా? నాకంటే ముందర మీరే చేయాలి. 30 seconds టైం నాకంటే ముందర ఇస్తున్నాను, మీరు ట్రై చేయండి, ఫాస్ట్గా అయిపోవాలి. వెరీ సింపుల్ క్వశ్చన్. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, అంతే కదా మరి. రైట్, చేయండి అమ్మా చూద్దాం. సార్ x బార్ 42, m 35 సార్. సో x బార్ అంటే ఇక్కడ ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇచ్చాడు. ఇవి అబ్జర్వేషన్స్. వీటిని యాడ్ చేస్తే బై 1 2 3 4 5 6 7 8 9 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. బై 10 చేయండి, వచ్చేది 42 అయింది. అంటే సమ్ చేస్తే 420 రావాలి. సో సమ్ చేస్తున్నాను. 10 ప్లస్ 22 ప్లస్ 26 ప్లస్ 29 ప్లస్ 34 ప్లస్ x ప్లస్ 42 ప్లస్ 67 ప్లస్ 70 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 420 అయింది. 42/10 కదా, 10 అంటే పోతే 420 అయింది. ఇక్కడ నుంచి నాకు x ప్లస్ వైలలో ఆన్సర్ రావాలి. ఇక్కడ ఏది x ఉంది, ఇక్కడ y ఉంది. మిగతా అన్ని యాడ్ చేసి అందులో తీసేయాలి. యాడ్ చేసి తీసేయండి అమ్మా, ఏమొస్తుంది ఒకసారి చెప్పండి. క్యాలిక్యులేటర్ తీసుకొని యాడ్ చేయండి. 32 అంతేనా, ఇది 32 అంటే 58. 58 అంటే 27 కదా. 60 ప్లస్ 27 97. 87 అంటే 3 90. 91 అంటే 121. ఇక్కడ 121 అంటే 163. 163 అంటే 170 ప్లస్ 60. 170 ప్లస్ 60 ఎంత, 230 కదా. 230 70 300 తీస్తే 120 వచ్చింది. అంటే x ప్లస్ y 120 వచ్చింది. కరెక్టేనా? వెరీ గుడ్. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది. ఇంకేమన్నాడు, ఇవట అసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయట ఇవన్నీ. ఫస్ట్ ది, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th. వీటిలో మీడియన్ 35 అట. మీడియన్ అంటే మధ్యలో ఉన్న 2 నెంబర్లు. 10 members లోంచి బై 2 చేయండి. 5th అంటే 5th 6th ఇద్దరికి యావరేజ్ తీసుకుంటే 35 రావాలి. 1 2 3 4 5 6 ఇగో ఇద్దరు, వీళ్ళిద్దరికి యావరేజ్ తీసుకుంటే నాకు 35 రావాలి. అంటే 34 ప్లస్ x/2 మీడియన్ ఈజ్ నథింగ్ బట్ 35. సో x ఈజ్ ఈక్వల్ టు 70 మైనస్ 35. 70 మైనస్ 34 విచ్ ఈజ్ నథింగ్ బట్ 36. సో x అనేది 36 అని వచ్చినప్పుడు మరి x వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ పెడితే y వాల్యూ కూడా వస్తుంది కదా. 120 మైనస్ 36 16 తీసేయాలి, అంటే 84 అయింది. సో y/x కావాలి కదా నాకు. y/x అంటే 84/36. 9s are 21s are 3 7s are 3 3s are 7/3 అయింది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏమన్నా డౌట్ ఉందా? క్లియర్ కదా? వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్గా చేస్తున్నారు అందరు కూడాను. 5th క్వశ్చన్ ఏంది సార్? ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద నంబర్ -101k ఈజ్ √5 వేర్ k ఈజ్ పాజిటివ్, దెన్ k ఈజ్ ఈక్వల్ టు. బాబు ఇందాక మీరు అడిగారు సార్ అబ్జర్వేషన్స్ నెగిటివ్ ఉండొచ్చా? అబ్జర్వేషన్స్ నెగిటివ్ ఇస్తే ఎట్లా సార్? ఇస్తాడమ్మా, నెగిటివ్ కూడా ఉంటుంది, నెగిటివ్ కూడా ఉంది. సో ఇంకొక 10 minutes నేను క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత మనం వేరే సెషన్ ఉంది, అందులోకి పోదాం. ఓకే, 10 minutes పక్కాగా చేయండి. నోట్స్ పెన్ తీసుకోండి. సార్ ఇక్కడ డీవియేషన్స్ ఇచ్చాడు సార్. సో స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోమంటున్నాడు సార్. ఇఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ దిస్ ఇస్ √5 అట, అంటే సిగ్మా ఇస్ √5 అట. సిగ్మా ఇచ్చాడమ్మా √5. అబ్జర్వేషన్స్ ఏంది బాబు? -101k 4 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలట? దెన్ k ఈజ్ ఈక్వల్, స్టాండర్డ్ డీవియేషన్ ఇస్తే k ఎంత అన్నాడు. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంది? వాట్ ఈస్ స్టాండర్డ్ డీవియేషన్? సిగ్మా స్క్వేర్ ఇస్ 5. వాట్ ఈస్ సిగ్మా స్క్వేర్? సిగ్మా స్క్వేర్ అంటే ఏంది బాబు? సమ్మేషన్ xi స్క్వేర్ బై n. n అంటే 4 టర్మ్స్ అంతే కదా. 4 మైనస్ x బార్ అంటే సమ్మేషన్ xi బై 4 హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 5. దీన్ని సాల్వ్ చేసి k వాల్యూ కనుక్కోండి అంటున్నాడు. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఎంత? 1
plus 1 plus k square by 4 minus summation k by 4 whole square is equal to 5. సో ఇది k square plus 2 LCM తీసుకుంటే 4 square కాబట్టి 16, ఇది 4k square plus 8 అయింది మైనస్ ఇది k square అయింది is equal to 16 కదా LCM, 16 into 5 అంతేనా? ఓకే అంతే, ఇక్కడ 16 కదా వచ్చేది. ఓకే రైట్, 80 వచ్చింది. సో ఇది 3k square is equal to 72. సో k square is equal to 2s are 4s are అంతేనా? 3k square minus k అనేది ఎక్కడ రాలే కదా, రాదు. సో 3k square అంటే 3 2s are 6, 4s are 3 4s are 12 అయింది. సో k is equal to ప్లస్ ఆర్ మైనస్, కానీ k వాల్యూ పాజిటివ్ అన్నాడు కూడా √24 అయింది. √24 అంటే ఎట్లా రాస్తారమ్మా? 2√6 అని రాస్తారు. బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అవునా కదా? కరెక్టేనా? 2019లో అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. టాప్ 10 ఫస్ట్ ఒక రేంజ్లో ప్రిపేర్ అయితే మాత్రం బాగుంటుంది, సరిపోద్ది. అంటే టాప్ 10లో కూడా నేను కొద్దిగా అక్కడ చదువుతా ఇక్కడ చదువుతా వదిలేస్తా సార్ అంటే అట్లా కాదు. టాప్ 10లో మీకు చెప్పిందంతా కూడా మీరు చేస్తే మీకు 100%, 99% దాడే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే రైట్. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి, ఏమంటున్నాడు? ఏ స్టూడెంట్ స్కోర్స్ ద ఫాలోయింగ్ మార్క్స్ ఇన్ 5 tests. మొత్తం 5 టెస్టులు రాస్తే అందులో 45, 54, 41, 57, 43 వచ్చాయట 5 టెస్టులలో. హిస్ స్కోర్ ఈస్ నాట్ నోన్ ఫర్ ద 6th టెస్ట్. 6వ టెస్ట్ కూడా రాశాడట, అది మనకు తెలియదు, దాన్ని ఎక్స్ అనుకుందాం. ఓకే, ఇఫ్ ద మీన్ స్కోర్ ఈస్ 48 in 6 tests, then the standard deviation of the marks in the 6 tests ఎంత? The student scores the following test and is 6th test. If the mean score of 48, వీటన్నిటికి యావరేజ్ 48 అట. అంటే 45 plus 54 plus 41 plus 57 plus 43 plus x by 6 is equal to 48 అట. ఇక్కడ నుంచి డైరెక్ట్గా అంటే ఇప్పుడు ఉంది కదా, ఇఫ్ ద మీన్ స్కోర్ ఈస్ 48 in the 6th test, ఈ 6 టెస్ట్లకు వచ్చిన తన మీన్ ఎంత బాబు అంటే 48, ఇది మీన్. ఇక్కడ నుంచి ఎక్స్ అనుకోవాలి. ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసి నాకు చెప్పండి, ఇప్పుడు దీని వాల్యూ ఏమైంది? 6 సైడ్ తీసుకుపోయి ఇవన్నీ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసి చెప్పాలి. ఎవరన్నా ఒకరు చెప్పండి, ఇదంతా చేయాలంటే నా వల్ల కాదు. ఇప్పుడు ఇదంతా 99, ఇది 140, 140 183, 183 అంటే 190, 190 అంటే 240, 240 by 6 అయింది, ఇది 240 అయింది. సో 48 into 6 minus 240, ఇది ఎక్స్ వాల్యూ. 48 by 6 అంటే ఎంత? ఎక్స్ ఈక్వల్ టు 48 24, 288 minus 240. సో దిస్ ఈస్ నథింగ్ బట్ 48. సో ఎక్స్ వాల్యూ 48 వచ్చింది. అవునా? చెప్పాలి, ఎక్స్ వాల్యూ 48 వచ్చిందా లేదా? 48 వస్తుంది చూడండి. మీరు రాంగ్ చేసినట్టున్నారే. ఇప్పుడు కొంతమందికి వచ్చింది 48, రైటే చేసిన నేను. వెరీ గుడ్. అయితే దెన్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఎంత అని అన్నాడు. అబ్బో, స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలంటే మనకి చాలా పెద్దగానే ఉంది. సిగ్మా స్క్వేర్ కనుక్కోవాలి అంటే సమ్మేషన్ xi స్క్వేర్ బై n మైనస్ సమ్మేషన్ xi బై n హోల్ స్క్వేర్ చేయాలి. ఇట్లా చేయాలి. అంటే సిగ్మా స్క్వేర్ సమ్మేషన్ xi స్క్వేర్ బై n అంటే 6 టర్మ్స్ మైనస్ ఇదంతా 48 హోల్ స్క్వేర్. అంటే సిగ్మా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సమ్మేషన్ xi స్క్వేర్ మైనస్ 6 times of 48 హోల్ స్క్వేర్ బై 6. సో సిగ్మా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సమ్మేషన్ xi స్క్వేర్ అంటే ఏంది? ఇవన్నీ రాయాలి. ఏంటి ఇవి? 45 54. సో 45 స్క్వేర్ ప్లస్ 54 స్క్వేర్ ప్లస్ 41 స్క్వేర్. దెర్ ఇస్ ఎ లాజిక్ ఉందమ్మా, వాడదాం అది. ప్లస్ 47 స్క్వేర్ 57 స్క్వేర్ 57 స్క్వేర్ ప్లస్ 43 స్క్వేర్ ప్లస్ 43 స్క్వేర్. అయితే ఇక్కడ 6 times of 48 స్క్వేర్ ఉందిగా మైనస్, అంటే దీనికి మైనస్ 48 స్క్వేర్ రాస్తా, దీనికి ఒక మైనస్ 48 స్క్వేర్, దీనికి ఒక మైనస్ 48 స్క్వేర్, మైనస్ 48 స్క్వేర్, మైనస్ 48 స్క్వేర్ అని రాసి
బై 6 రాస్తా. అంటే ఇట్లా వీటిని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్లో సాల్వ్ చేస్తా. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అయింది. అంటే సిగ్మా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి 45 ప్లస్ 48 అంటే 103 ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇస్ -3 అయింది. ప్లస్ అట్లానే దీని కూడా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఎంత 50 ప్లస్ 40 90 112 102 అంతేనా 102 ఇది 102 అయింది ఇంటూ 54 మైనస్ 48 -6 ప్లస్ 6 అయింది. 41 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ప్లస్ ఇది ఎంత 89 ఇంటూ దిస్ ఇస్ -7 అట్లానే 57 ప్లస్ 48 90 ప్లస్ 15 115 90 ప్లస్ 15 105 ఇంటూ దిస్ ఇస్ వాట్ 48 అంటే 9 -9 ప్లస్ 9 దాని తర్వాత ప్లస్ 43 ప్లస్ 48 దిస్ ఇస్ 91 ఇంటూ దిస్ ఇస్ వాట్ -5 హోల్ బై 6. ఇప్పుడు ఇవి మల్టిప్లై చేసి కొన్ని నెగిటివ్లు వచ్చినాయి కొన్ని పాజిటివ్లు వచ్చినాయి యాడ్ సబ్ట్రాక్ట్ చేసి వచ్చిన ఆన్సర్ని బై 6 చేసి నాకు సిగ్మా స్క్వేర్ ఎంత వస్తుందో చెప్పాలి. ఇదైతే మీరు చేయగలుగుతారు కదా, అవునా కదా? ఉంది కదా ఎగ్జైటెడ్ క్లాస్ ఎందుకు లేదు? ఇప్పుడు 7ంటికి ఉంది కదా 7 o'clock ఉంది కదా 7 o'clockది పెట్టలేదా? నాయన పెట్టలేదు కదా ఈయన. సరే మీరు అది సాల్వ్ చేస్తే సిగ్మా స్క్వేర్ వస్తుంది. సిగ్మానే స్టాండర్డ్ డీవియేషన్ అయింది కనుక్కోండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. దీన్ని ట్రై చేయండి. అంతసేపు 30 seconds టైం ఇస్తున్నా. వాటర్ రైస్ యూ హ్యావెంట్ డన్ ద 7 o'clock one. I reminded you, no? Puller. No, mine. I have 3 classes, no? Two times I have gave you and I reminded you by calling 2 times. See the thumbnail, no? No. I told you for 7 p.m. You click on that, you can see the thumbnail. When do you want to take it today or tomorrow? Rice? What are you talking? Huh? What I wrote there and what I told today, that today I am going to take 3 sessions, I told you. I reminded you also. Yes, 7 o'clock. I am already on the live. Students are saying that there is no class for you at 7. Please make it fast. Please. మావాడు ఒకడు ఉన్నాడులే, చెప్పి నాకు నోరు పోవాలే కానీ మనోడికి మాత్రం అసలు 3 సార్లు చెప్పినాను పెట్టు స్వామి. కొంతమంది ఉంటారు. ఇప్పుడు నేను 100% వర్క్ చేద్దాం, నేను ఒకవేళ ఉన్నా అందరూ వర్క్ చేస్తేనే అది కుదురుతుంది. నేను 100% వర్క్ చేస్తాను, నేను చేస్తా అని చెప్పి నేను అంటున్నా, అవతలోడు చేయనియట్లేదు అనుకోండి, ఇట్లనే ప్రాబ్లం అవుతుంది. సో అందరూ ఒక తాటి మీదనే ఉండాలి. అందరికీ ఉండాలి ఉత్తేజం, చెయ్యాలి అని చెప్పి అందరికి ఉండాలి. ఒకడికి ఉంటే సరిపోదు. రైట్, మనోడికి పెట్టా మెసేజ్లు పెట్టి 2 సార్లు కాల్ చేసి మరి ఉద్దేశం ఏంది ఇంకా పెట్టలేదు అని చెప్పి. ఇప్పుడు మీరెప్పుడు చెప్పారు, మీరెప్పుడు పెట్టారు అని అడుగుతున్నాడు. ఉంటారు మరి జనాలు, ఏం చేస్తాం. అట్లాంటి వాళ్ళు ఉంటేనే దేశం నడుస్తుంది, ముందలకి నడవాలి. నడుచుకుంటూ ఆగాలి. ఒకళ్ళు నాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు పరిగెత్తాలి, మళ్ళీ నాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆగాలి. అట్లా ద మీన్ అండ్ ద వేరియేషన్ ఆఫ్ 7 అబ్జర్వేషన్స్ ఆర్ 8 and 16. మీన్ అండ్ వేరియేషన్ అట. అంటే మీన్ ఎక్స్ బార్ ఏమో 8, వేరియేషన్ ఏమో అంతే కదా. వేరియన్స్ ఏమో సిగ్మా స్క్వేర్ వచ్చి 16 అట. సిగ్మా స్క్వేర్ 16 అంటే సిగ్మా 4 అనమాట. ఓకే రైట్, ఇవి 2 ఇచ్చాడు. తర్వాత ఇఫ్ 5 ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఆర్ 2, 4, దెన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద రిమైనింగ్ 2 అబ్జర్వేషన్స్. 7 అబ్జర్వేషన్స్ లో మనకు 2 ఇవ్వలేదమ్మా.
ఏమి ఇచ్చాడు 2 ఒకటి 4 ఒకటి 10 12 14 ఇక రేని రెండింటిని ఎక్స్ కామా వై అనుకుందాం మొత్తం 7 ఉన్నాయి 7 అబ్జర్వేషన్లో 2 ఇవ్వాల 5 ఇచ్చాడు ఆ రెండింటిని నేను ఎక్స్ అండ్ వై అని అనుకుంటున్నా 7 అబ్జర్వేషన్స్ అయిపోయింది ఎనీ డౌట్ సో ఇప్పుడు ద ప్రొడక్ట్ ఆఫ్ ద రిమైనింగ్ ఎక్స్ ఇంటూ వై ఎంత ఇది క్వశ్చన్ ఎక్స్ వై ఎంత బాబు అని అడుగుతుంది ఇప్పుడు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే మీన్ ఉందో దీన్ని వాడుకుంటా సో సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ 2 + 4 + 10 + 12 + 14 + x + y by 7 is equal to 8 గింతేనా మీన్ ఆఫ్ ద 7 అబ్జర్వేషన్స్ ఈ 16 అన్నాడు 7 అబ్జర్వేషన్స్ 16 అన్నాడు కదా 8 అన్నాడు 8 తీసుకున్నాం ఇప్పుడు యాడ్ చేసుకోండి అయిపోద్ది యాడ్ చేసేయండి ఏమైంది ఇది 6 20 30 42 సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 56 మైనస్ 42 సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 to 14 ఇది ఫస్ట్ ఈక్వేషన్ సిగ్మా స్క్వేర్ 16 అంటే సిగ్మా 4 అంటే సిగ్మా స్క్వేరే వాడుకుందాం మనం వాట్ ఈస్ సిగ్మా స్క్వేర్ సమ్మేషన్ xi స్క్వేర్ బై n మైనస్ ఎక్స్ బార్ అంటే ఎంత 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 అట ఇది మనోడు ఇచ్చింది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేద్దాం ఇదే నెక్స్ట్ దాంట్లో మార్చుకుందాం సమ్మేషన్ xi స్క్వేర్ బై 7 ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 64 సో ఇది ఇక్కడ 80 అయిపోయింది సో సమ్మేషన్ xi స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 80 ఇంటూ 7 560 ఇప్పుడు సమ్మేషన్ xi స్క్వేర్ నుంచి నాకు అది వస్తుంది అంటే xi స్క్వేర్లో ఏమేమి ఉన్నాయి సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ 2 స్క్వేర్ 4 స్క్వేర్ 10 స్క్వేర్ ఇవి రాయాలి 2 స్క్వేర్ 4 స్క్వేర్ 10 స్క్వేర్ ప్లస్ 10 తర్వాత ఏముంది 12 స్క్వేర్ 14 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 560 బాబులు ఇవన్నీ యాడ్ చేసుకుంటూ పోండి బాబులు యాడ్ చేసేయండి ఇది ఎంత 200 340 440 440 ప్లస్ 20 460 అంటే 100 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ 100 అవునా కదా 100 నాకు ఇందాక అక్కడ ఏమొచ్చింది ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 14 వచ్చింది ఇందాక ఇక్కడ 14 వచ్చింది సో నేనేం చేస్తా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమైంది సార్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy సార్ ఈజ్ ఈక్వల్ టు 196 సార్ ఇందులో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 100 కదా సార్ కాబట్టి ఇది 100 ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 196 సార్ సో 2xy ఈజ్ ఈక్వల్ టు 96 సార్ xy ఈజ్ ఈక్వల్ టు 48 సార్ ప్రొడక్ట్ ఆఫ్ దోస్ టూ అని అడిగాడు కాబట్టి 48 సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ బాబా భలే వచ్చిందయ్యా భలే ఓకేనా క్లియరా కాదా మరి ఇంకేంది మరి లైక్ చేసుకోవచ్చు కదా మీరు లైక్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ సార్ ఇది ఎన్నో క్వశ్చన్ సార్ 8th క్వశ్చన్ అమ్మా 8th క్వశ్చన్ ద మీన్ అండ్ ద వేరియన్స్ ఆఫ్ 5 అబ్జర్వేషన్స్ ఆర్ 4 and 5.20 అంటే వామ్మో మీన్ ఏమో 4 అట ఎక్స్ బార్ ఏమో 4 ఇచ్చాడట వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఏమో 5.20 ఇచ్చాడు ఇది పాయింట్లలో ఇచ్చాడు మామూలుగా చేస్తేనే కష్టం అంటే పాయింట్లలో ఇచ్చాడా ఇఫ్ 3 ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఆర్ 3 4 4 దెన్ ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ అదర్ 2 అబ్జర్వేషన్స్ అంటే మొత్తం 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయా 5 ఉన్నాయి ఏమేమి ఇచ్చాడు అంటే 3 ఒకటి 4 ఒకటి 4 ఒకటి మిగతా 2 నాకు తెలియదు వాటిని xy అని అనుకుంటున్నాం మొత్తం 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి సో దీనికి సంబంధించిన ఎక్స్ బార్ 3 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ ఎక్స్ ప్లస్ వై సేమ్ క్వశ్చన్ అమ్మా 5 అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ 21 అరే నాయన ఎక్స్ బార్ 4 ఏనా 4 మొత్తం అబ్జర్వేషన్స్ అన్ని 5 20 సరే కరెక్టే సరిపోయిందిగా 20 అంటే ఇది 9 అయింది 20 మైనస్ 11 9 అయింది ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఇప్పుడు దీని నుంచి మనం కనుక్కోవాలి 5.20 ఇచ్చారంటే మరి ఎట్లా అదే చూస్తున్నా సమ్మేషన్ xi స్క్వేర్ బై n మైనస్ ఎక్స్ బార్ అంటే ఎంత 4 16 స్క్వేర్ ఎక్స్ బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5.20
మేబీ ఎల్సిఎం తీసుకుంటే ఏమన్నా దీనివల్ల యూజ్ ఉంటుందట్టుంది. సమ్మేషన్ xi స్క్వేర్ మైనస్ 80 ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 5 5 25 ప్లస్ 1 26 అయిపోయింది. అంతే ఖతం. 5 into 20 0.20 is 1 25 26 అయిపోయింది. సో సమ్మేషన్ xi స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఇది 106 అయింది. సమ్మేషన్ xi స్క్వేర్ అంటే ఏంటి సార్? వీటి స్క్వేర్ చేయాలి సార్. ఏమైంది సార్? 9 + 16 + 16 + x స్క్వేర్ + y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 106 సార్. ఫ్రమ్ హియర్ వాట్ ఈస్ x స్క్వేర్ + y స్క్వేర్ సార్? 106 లోంచి 32 + 9 41 ని ఇందులోంచి తీసేయాలి సార్. 41 తీస్తే 65 సార్. 65. సో ఇది మనకు వచ్చిన సెకండ్ సార్, ఇది ఫస్ట్ సార్. ఈ రెండింటిని వాడుకొని నేను ఇందాక చేసినట్టుగా దీని స్క్వేరింగ్ అనుభూత సెట్ చేస్తే x స్క్వేర్ + y స్క్వేర్ + 2xy ఈజ్ ఈక్వల్ టు 81 అయింది సార్. ఇక్కడ దీని వాల్యూ 65 కదా. 2xy ఈజ్ ఈక్వల్ టు 81 - 65 అంతే కదా. సో 81 అంటే 80 నుంచి 65 తీసేయండి, 15 అంటే 16. సో xy ఈజ్ ఈక్వల్ టు 4 అయింది సార్, 8 అయింది సార్. xy 8 వచ్చింది సార్, x + y 9 సార్. ఈ రెండింటిని వాడి చేయొచ్చా సార్ అంటే కాదు, ఈ రెండింటిని వాడి మనం చేసుకోవచ్చు. ఏంది సార్ నాకు కావాల్సింది? x - y హోల్ స్క్వేర్, దట్ ఈస్ x స్క్వేర్ + y స్క్వేర్ - 2xy ఈజ్ ఈక్వల్ టు ఇది 65 - 2xy ఏమో నాకు 16 వచ్చింది, తీసేస్తే 15 15 49 వచ్చింది. అంటే మాడ్యులస్ ఆఫ్ x - y ఏమో 7 వచ్చింది. స్క్వేర్ రూట్ ఆఫ్ 49 కదా, దీని స్క్వేర్ రూట్ పెడితే దీని స్క్వేర్ రూట్ 7 is the correct answer. B option. Do you agree with me, guys? నెక్స్ట్ thumbnail అదుర్సా పెట్టేశాడా? చూశారా? ఫోన్ చేసి గట్టిగా చెప్తే కానీ పెట్టలే. మరి అట్లయితే ఎట్లా చెప్పండి? ఇప్పుడు మనం ఎంత గట్టిగా ఉన్నామో వాళ్ళకు కూడా ఇంకా మనకంటే ఎక్కువ ఉండాలి కదా మేనేజర్లో ఉన్న వాళ్ళు, అవునా కదా? వెరీ గుడ్, సూపర్. సో థంబ్నైల్ అదిరిపోయింది, సెషన్ కూడా దద్దరిల్లిపోద్ది. చూపిస్తా అసలు ఏందనేది మీకు. రైట్, ఇంకొక క్వశ్చన్ చేద్దాం. ఓకే, 9th క్వశ్చన్. దీని తర్వాత వెళ్ళిపోదాం. ఎంత అయితే టైము? అంతే, 2 నిమిషాలు ఇది కూడా అయిపోద్ది. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ డీవియేషన్స్ ఈస్ 50, సమ్ ఆఫ్ ద డీవియేషన్స్ ఈస్ 50, సారీ ద సమ్ ఆఫ్ ద డీవియేషన్స్ ఆఫ్ 50 అబ్జర్వేషన్ ఫ్రమ్ 30 ఈస్ 50. అచ్చా, అంటే x1 x2 x3 అండ్ సో ఆన్ x50 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. 30 అనేది ఒక నెంబరు. ఈ నెంబర్ నుంచి అబ్జర్వేషన్స్ కి డీవియేషన్స్ కనుక్కుంటున్నాం. ద సమ్ ఆఫ్ ద డీవియేషన్స్ ఆఫ్ 50 అబ్జర్వేషన్స్ ఫ్రమ్ 30 ఈజ్ 50. అంటే వీటి యొక్క డీవియేషన్స్ యొక్క యాడ్ చేస్తే ఎంత వస్తుందట? 50 వస్తుందట. దెన్ ద మీన్ ఆఫ్ దీస్ అబ్జర్వేషన్స్ ఈజ్ వాట్? ఏంటిది ఇది? మీన్ ఆఫ్ ద డే అబ్జర్వేషన్స్ ఏంది? అచ్చా, మీన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ సమ్మేషన్ ఆఫ్ xi ఈజ్ హౌ మచ్ అంటున్నాడు. సారీ, ఇదెంత అని అడుగుతున్నాడు. వాడిచ్చింది ఏం తెలుసా? ఇది ఇచ్చాడు. ఏది? సమ్మేషన్ xi - 30 బై సమ్ ఆఫ్ ద డీవియేషన్స్ ఈజ్ నథింగ్ బట్ 50 అని ఇచ్చాడు. ఇది ఇచ్చాడు. సమ్ ఆఫ్ xi - 30 50 అని వేస్తే ఇది ఎంత అని అడిగాడు. వచ్చేస్తుంది కదా. మరి దీంట్లో ఏముంది? సమ్మేషన్ xi - 30 టైమ్స్ ఆఫ్ సమ్మేషన్ 1 ఈజ్ ఈక్వల్ టు 50. సో ఇది సమ్మేషన్ xi ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ 1 అంటే ఎంత? 50 50 అడిపోతే 30 × 50 31 × 50 అయింది. 31 × 50 అయింది. సో సమ్మేషన్ xi అంటే 31 × 50. ఇప్పుడు నాకు సమ్మేషన్ xi బై n అంటే 50 అబ్జర్వేషన్స్ కావాలి కాబట్టి ఇది 31 × 50/50 కదా. 50 క్యాన్సిల్ అయితే నాకు 31 కదా వచ్చేది. ఉందా? ఉంది కదా. డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థం చేసుకుంటే ఒక రేంజ్లో వచ్చినట్టు. సమ్ ఆఫ్ ద డీవియేషన్స్, ఈ డీవియేషన్స్కి సమ్ము 50 అట. 50 అంటే సమ్మేషన్ xi - 30 × సమ్మేషన్ 1. సమ్మేషన్ 1 అంటే ఏంటి సార్? 1 + 1 + 1 + 1 + 1 + 1 ఎన్నిసార్లు సార్ అంటే 50 సార్లు. సో వాటిని యాడ్ చేస్తే 50 వస్తుంది, 50 వస్తుంది. మళ్ళీ ఒక స్టెప్ వేస్తా కావాలంటే. సమ్మేషన్ xi - 30 × 50 ఈజ్ ఈక్వల్ టు 50. ఈ 30 × 50 నడిపోయి తీసుకపోతే 30 × 50 + 50 50 కామన్ తీస్తే 30 + 1 31 × 50 అయింది.
బట్ నాకు కావాల్సింది ఇది ఏంది సమ్మేషన్ xi బై n అంటే ఎంత 50 ఇదే కదా x బార్ వాడు అడిగింది అదే కదా మీన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ అడిగాడు మీన్ అంటే x బార్ సో సమ్మేషన్ xi బై 50 సో సమ్మేషన్ xi బై 50 అంటే 31 గంతే లెక్క చాలా కాంప్లికేటెడ్ నాకైతే అనిపించట్లా నాకు ఎందుకంటే స్టాటిస్టిక్స్ బాగా వచ్చు కాబట్టి నాకు తెలుసు కాబట్టి నాకైతే అనిపించట్లేదు భలే ఇచ్చాడు కదా అని నేను అనుకుంటున్నా మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా స్టాటిస్టిక్స్ బాగా అర్థమైతే ఈ క్వశ్చన్స్ లోపల ఉన్న లోతు ఏంది ఎన్ని స్టెప్పులు పట్టిందబ్బా ఎన్ని స్టెప్పులు పట్టింది సరే ఏదైనా సరే ఎన్ని స్టెప్పులు పట్టింది మీకు బోర్డు పెద్దగా ఉంది కాబట్టి అట్లా అనిపిస్తుంది కానీ చాలా ఫాస్ట్గానే చేసినాము సరే కొన్ని క్వశ్చన్స్ మీకు హోంవర్క్ లాగా ఇస్తాను ఇది చూడండి సిమిలర్ క్వశ్చన్ లాగా ఉంది ఇక 9 పాయింట్స్ చూడండి ఇందాక చేసాం మనం 10th క్వశ్చన్ 11th క్వశ్చన్ 12th 13th రైట్ సో MVSATకి రిజిస్ట్రేషన్ చేయని పిల్లలు ఎవరైతే ఉన్నారో మీరు ఇప్పుడైనా సరే రిజిస్ట్రేషన్ చేయండి కింద ఉంటుంది చూసుకోండి దాని తర్వాత బాబు మన టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో కూడా టెలిగ్రామ్ లింక్ ఉంటుంది కొత్త టెలిగ్రామ్ ఛానల్ అమ్మా ఇది వేదాంతు ఇది ఏందో మరి ఇది తెలుగు JEE _ అంటారు కదా దీన్ని _ తెలుగు JEE వేదాంతు _ తెలుగు JEE కింద లింక్ ఉంది లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ కండి ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత మన ఓల్డ్ టెలిగ్రామ్ ఛానల్ అనేది డిలీట్ అయిపోద్ది ఇది మాత్రమే ఉంటుంది కాబట్టి అందులో ఉన్న పిల్లలందరూ ఇందులోకి జాయిన్ అయిపోండి మర్చిపోకూడదు రైట్ సార్ MVSAT గురించి ఏంది సార్ బాబు MVSAT మీకు మళ్ళీ చెప్తున్నా ఒకవేళ మీరు ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండకపోతే మాత్రం పక్కాగా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఏంది ఎమ్మటి తగ్గిపోయారు జనాలు 93కి వచ్చేసారా 110 పైన ఉండేటోళ్ళు 92కి వచ్చారు రైట్ ఇక్కడ ఏంటంటే చూడండి అమ్మా రిజిస్టర్ ఫర్ MVSAT అని చెప్పి ఫ్రీ అని ఉంది దీనిపైన క్లిక్ చేయండి అయితే దానికంటే ముందర ఒకటి ఇక్కడ లైక్ కొట్టాలి లైక్ ఉంటుంది లైక్ మీద క్లిక్ చేయండి లైక్ కొడతారు దాని తర్వాత సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కొడతారు దాని తర్వాత ఇక్కడ ఫ్రీ అని ఉంది దీనిపైన క్లిక్ చేస్తారు క్లిక్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ వస్తుంది ఇక ఇందులో ఫిల్ చేసుకుంటూ పోవడమే స్టూడెంట్ నేమ్ రాసుకోండి కేకే చూజ్ యువర్ గ్రేడ్ సార్ నేను 11th క్లాస్ సార్ లేదా 12th క్లాస్ సార్ నేను JEE రాద్దాం అనుకుంటున్నా సార్ మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఆఫ్లైన్లో రాద్దాం అనుకుంటున్నా సార్ ఏ సిటీలో సార్ నేను హైదరాబాద్లో రాద్దాం అనుకుంటున్నా సార్ ప్రిఫర్డ్ డేట్ ఏది సార్ డిసెంబర్ 3 ఆదివారం సార్ ఆ రోజు రాద్దాం అనుకుంటున్నా సార్ మొబైల్ నెంబర్ ఏంటి సార్ కొట్టి పడేసేయండి సార్ మొబైల్ నెంబరు 1 2 3 4 5 6 7 8 9 10 సార్ ఇక్కడ VVD10 ఇది ఉండట్లే ఉండనియండి రిజిస్టర్ ఫర్ ఫ్రీ సార్ ఎస్ నాకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ కావాలి సార్ అయితే మీ మొబైల్ నెంబర్కి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది కొట్టు 4 నెంబర్లు ఉంటుంది కొట్టేసా సార్ సబ్మిట్ కోడ్ అని కొట్టు దాట్స్ ఇట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది రిజిస్ట్రేషన్ అయిపోతే ఏంది సార్ అంటే బాబు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు ఎగ్జామ్ ఫ్రీగా రాస్తారు ఫ్రీగా గిఫ్ట్లు వస్తాయి ఫ్రీగా 100% స్కాలర్షిప్ వస్తుంది ఫ్రీగా మీరు వేదాంత ఆఫ్లైన్ సెంటర్స్లో చదువుకోవచ్చు ఆన్లైన్లో కూడా మీకు ఫ్రీ బీస్ దొరుకుతాయి సో చాలా అంటే చాలా ఉన్నాయి ఈ ఒక నెంబర్ కాదు 2-3 నెంబర్లతో కూడా మీరు కావాలంటే ఫాదర్ నెంబర్తో ఒకటి మదర్ నెంబర్తో ఒకటి ఆఫ్లైన్ ఒకటి ఆన్లైన్లో రాయండి మాక్సిమం మన తెలుగు పిల్లలే దీన్ని గుంజుకోవాలి దీంట్లో ఉన్న ప్రైజెస్ అన్ని మన వాళ్ళకి గుంజుకోవాలి ఓకేనా సో దట్స్ ఆల్ ఫర్ నౌ బాయ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ నెక్స్ట్ క్లాస్కి రండి నెక్స్ట్ అదరగొట్టే ఒక స్ట్రాటజీ ఉంది చెప్తాను ఓకేనా దట్స్ ఆల్ ఫర్ నౌ బాయ్ గైస్ థ్యాంక్ యూ